కీపింగ్ అసైడ్ నా కేసు అనేది కొంచెంసేపు పక్కన పెడితే నా క్యూరియాసిటీ ఏంటంటే యాజ్ ఎ అడ్వకేట్, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ అనేది ఎలా కంట్రోల్ చేస్తారు? ఓకే, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నాకు ఉన్నది, ఏదో అబ్సినిటీ ఉండకూడదా లేకపోతే అదే ఏదో దేర్ ఆర్ సమ్ థింగ్స్ ఐ అండర్స్టాండ్. కానీ ఆ డిగ్రీ ఇప్పుడు ఆర్టికల్ 19(1)లో యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఇన్ ఎనీ మేనర్, అది ఇమేజెసా, ఫొటోసా, టెక్స్టా, అదా వాట్ ఎవర్. ఐ ఆల్సో అండర్స్టాండ్ ఏదో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అది చెప్పండి ఒకసారి. బేసికల్గా ఆర్టికల్ 19(1) ఎలా ఉందో ఆర్టికల్ 19(2) రిస్ట్రిక్షన్స్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ రిస్ట్రెయిన్స్ పాటించాలి. ఒకటి, వీ షుడ్ నాట్ డిమోరలైజ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, టార్గెటింగ్ పర్సన్. సో మనం ఒక పర్సన్ని టార్గెట్, అదే నా పాయింట్. వీ షుడ్ నాట్ అంటే ద వెరీ వర్డ్ రీజనబుల్ ఎవరి దృష్టిలో రీజనబుల్? అది ఎవరినైతే మనము ఊహించి, అంటే ఇట్స్ ఇల్యూజన్స్ బేసికలీ. సపోజ్ ఐఎమ్ ఇల్యూజింగ్ యూ. ఇప్పుడు సపోజ్ నన్ను ఒక బూత్ అనేది ఉందనుకోండి, నన్ను ఎవరో ఎదవా అన్నాడు. ఎదవా అంటే ఓకే, చెత్త నా కొడుకు అంటే తప్ప అనేది ఈ డిస్టింక్షన్ హౌ డస్ వన్ మేక్? ఎగ్జాక్ట్లీ, దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర. తెలంగాణలో బామర్ది అంటే ఇట్స్ వెరీ లైట్గా తీసుకుంటారు. అదే ఆంధ్రాలోకి వెళ్ళి బామర్ది అంటే కొంచెం అగ్రెసివ్ అయ్యి అఫెండివ్లో ఉంటారు, రైట్? అదే రాయలసీమకి వెళ్ళి బామర్ది అన్నాం అనుకోండి, అక్కడ టూ జనరిక్. కానీ నేను ఐ వాంట్ టు గో హార్డర్ అండ్ స్ట్రాంగర్. ఇప్పుడు మనకున్న కాంటెక్స్ట్ నేను చెప్పేది, ఇక్కడ బామర్ది అదని అది ఓకే కాదు. నేనేమన్నా అంటే ఎదవ, ఆడ పెద్ద ఎదవ అని అనుకోండి, అది ఓకే, అఫెన్సివ్ వర్డ్ అది. ఆడు చెత్త నా కొడుకు అన్నాను, అది ఇట్ సౌండ్స్ మోర్ స్ట్రాంగర్. అప్పుడు ఎదవ అనొచ్చు, చెత్తనా కొడుకు అనకూడదా? లేకపోతే ఎదవ కన్నా తక్కువ అంటే అంటే అది ఎప్పుడు శృతి మించుతుంది అనే క్లారిటీ లేకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా ట్విట్టర్లో నన్ను రకరకాల బూతులు తిడతారు. ఐ డోంట్ నోబడీ కేర్స్. అంటే అప్పుడు ఎవరు ఎలాంటి మాటలు వాడుతున్నారని ట్విట్టర్లో ఎవడో కేర్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు అది ఎవరో ఒకళ్ళకి, అంటే ఇప్పుడు టోటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటేనే మీనింగ్ ఏంటి? అఫెండ్ కాదు, ఇట్ క్యాన్ అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ అవసరం ఏంటి? ఇంకా అది నేను చెప్పేది. అఫెండ్ అన్నారు కాబట్టి అఫెండ్ కూడా దెర్ ఈస్ రిస్ట్రిక్షన్స్ ఇన్ దట్ సెన్స్. దీంట్లో టాటాయిస్ ఉంటారు బేసికల్గా. టాటాయిస్ యాక్ట్ అనేది అంటే ఇట్స్ సివిల్ క్రైమ్ అనుకోవచ్చు మనం, క్రిమినల్ క్రైమ్ కాకుండా సివిల్ క్రైమ్. అంటే నన్ను ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో లేకపోతే యూకేలో కొన్ని చోట్ల మీరు ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని, లేకపోతే ఫ్యూచర్ యొక్క ఫేస్ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని అతను క్రూరంగా చూస్తున్నాడా, లైటర్లో చూస్తున్నాడా, కామన్గా చూస్తున్నాడా, బేస్డ్ అపాన్ యువర్ జెస్చర్. సీరియస్నెస్ జెస్చర్స్ ఉంటే దే ఫీల్ దట్ ఐ మీన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. కానీ అదే చెప్తున్నాను మీరు, అక్కడ వేగ్నెస్ ఎలా ఉందంటే ఎవరు ఫీల్ అవుతారు, అది ఎలా డిటర్మిన్ చేస్తారు? నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, డొనాల్డ్ ట్రంప్ 2016 కాదు 20 ఆ టైంలో అటార్నీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫోటో పెట్టి ఇతను వెనకాల నుంచి ఒక బేస్బాల్ బ్యాట్తో తల మీద కొడుతున్నట్టు ఒక మీమ్ పెట్టాడు. దేర్ వాజ్ నో కేస్. బికాస్ వీటన్నిటికీ మూలం నాకు అర్థమైంది. ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ లైక్ యూ. There is a case which happened around more than 25 years back in America. People versus Larry Flynt. Larry Flynt is an adult magazine publisher. అతను ఒక కార్టూన్ పెట్టాడు. ఆ కార్టూన్ ఏంటంటే జెర్రీ ఫాల్వెల్ అని, హీ వాజ్ ద #1 రిలీజియస్ గురు ఆ టైంలో అక్కడ అమెరికాలో, ఎవాంజలిస్ట్. అతన్ని ఫోటో పెట్టి కంపారీ అని ఒక డ్రింక్ యాడ్ క్యాంపెయిన్ వచ్చింది ఆ టైంలో. అదేంటంటే మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫాదర్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్. ఇలాగా ఆ క్యాంపెయిన్ యాడ్లో కంపారీ ఫస్ట్ ఎప్పుడు తాగాను, ఎవరితో కలిసి తాగాను అనేది ఒక క్యాంపెయిన్ జరిగింది. దాన్ని ప్యారడీ చేస్తా లారీ ఫ్లింట్ ఏం చేశాడు, మ్యాగజైన్లో జెర్రీ ఫాల్వెల్ అనే ఎవాంజలిస్ట్ని పెట్టి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని అన్నాడు. అది ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఇన్సినియేటింగ్ ఏ వెరీ వల్గర్ కామెంట్. ఓకే, దాని మీద కోర్టుకి వెళ్ళి లోయర్ కోర్టులో దే గేవ్ ఎ వెరీ స్ట్రాంగ్ సెంటెన్స్. అపీల్ మీద సుప్రీం కోర్ట్ 7 జడ్జ్ బెంచ్కి వెళ్ళింది ఫైనల్గా. అక్కడ ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటంటే ఒక నవ్వు తెప్పించడానికి ఫండమెంటల్లీ యూ నీడ్ ఎక్సాజరేషన్. ఓకే,
అప్పుడు ఏంటి, డిడ్ హీ ఇన్సిన్యుయేట్ దట్ దిస్ గై హ్యాడ్ దట్ విత్ హిస్ మదర్, ఆర్ డిడ్ హీ వాంట్ టు మేక్ యూ లాఫ్? సో ద ఇంటెన్షన్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ సో మచ్ అబౌట్. నోబడీ విల్ బిలీవ్ జెర్రీ ఫాల్వెల్ హిమ్సెల్ఫ్ సెడ్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్. అతన్ని కోట్ చేస్తున్నారు, ఇతను చెప్పట్లా జెర్రీ ఫాల్వెల్ ఫస్ట్ టైం మదర్తో చేసాడు అని చెప్పట్లేదు. దే ఆర్ కోటింగ్ హిమ్ డైరెక్ట్లీ బై పుటింగ్ ఏ కోట్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని చెప్పేది. సో అది కొట్టేసింది. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, అతని ఇంటెన్షన్ ఏంటి, దట్స్ మోర్ ఇంపార్టెంట్. క్రిమినల్ అఫెన్సెస్లో ఏదైనా క్రైమ్ జరిగిన మోటివ్ ఇంటెన్సిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా. కానీ అప్పుడు అక్కడ నా పాయింట్, మోటివ్ ఏంటి అని అతను చెప్పాలి కదా, అతను అబద్ధం చెప్తాడే తెలుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడా లేదా అనేది డిపెండ్స్ అపాన్ ద యాక్ట్ విల్ సే. సపోజ్ ఇప్పుడు మీరే అన్నారు ఒక క్యారికేచర్ వేశారు, క్యారికేచర్ వేసి ఎవరికి పంపించాలనుకున్నారు, సపోజ్ ఆడియన్స్కి పంపించాలనుకున్నారు. ఆడియన్స్ ఇది చూసి ఏం చేస్తారు బేసిక్గా, ఆ క్యారికేచర్ని చూసి దే లాఫ్ మ్యాక్సిమం, ఆల్ దే ట్రోల్ ఆర్ దే మేక్ ఏ కామెంట్స్. ఆ క్యారికేచర్తో మ్యాక్సిమం ఈ 3 కంటే ఎక్కువ చేయలేరు. ఆ క్యారికేచర్ని చూసి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వైలెన్స్ ఏమైనా చేయగలుగుతారా? నో. ఆ పోనీ ఈ క్యారికేచర్ని చూసి హార్మోని ఏమైనా డిస్టర్బ్ చేయగలుగుతారా? నో. అట్లాంటి క్యారికేచర్స్ కానీ ఉంటే దట్ ఈస్ అఫెన్సివ్. సపోజ్ అంటే ఇప్పుడు నేను చేసిన ఒక యాక్ట్ కానీ అన్నదాన్ని దేర్ వాజ్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ఎ సర్టన్ యాక్ట్ ఫిజికల్లీ ఇన్ విచ్ పీపుల్ గాట్ హర్ట్. దట్స్ కాల్డ్ మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా. యాక్టర్స్ రియా మీన్స్ మెన్స్ రియా ఇస్ యువర్ ఇన్నర్ సైడ్ ఆఫ్ థాట్, మైండ్లో వచ్చే థాట్. ఆ మైండ్లో వచ్చిన మైలిషియస్ థాట్ ఏదైతే ఉంటుందో, డేంజరస్ ఆర్ మైలిషియస్ థాట్, ఆ థాట్ మీకు యాజ్ ఇట్ ఈస్ రిప్లికేట్ అవ్వాలి, యాక్టర్స్ రియా అంటే యాక్ట్ అవ్వాలి. ఆ యాక్ట్ అయితేనే మీకు అది అఫెన్సివ్. యాక్ట్ అవ్వలేదు అనుకోండి, సపోజ్ మీరు ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, ఏం క్వశ్చన్ వేశారంటే మీరు బేసిక్గా నేను ఎప్పుడో 1 year బ్యాక్ ట్వీట్ పెట్టానో లేదో నాకు తెలియదు, అది 1 year బ్యాక్ అని చెప్తున్నారు, నా దాంట్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు, దీన్ని బట్టి ఈ రోజు నిద్రలేసి మనోభావాలు దెబ్బతిన్నాయా అనేది మీ మెయిన్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ. మనోభావాలు ఎప్పుడు దెబ్బతిన్నాయి? దాంట్లో ఇంకొక చిన్న ఇదేంటంటే, ఒక్క నిమిషం అనుకున్నాం హైపోథెటికల్లీ ఆ ట్వీట్ చూశారు ఉంది అని అనుకున్నాం. ఆ టైంలో ఇంక్లూడింగ్ ద మీడియా, ఇంక్లూడింగ్ ద కన్సర్న్ పీపుల్ 1 year వరకు అది అభ్యంతరకరమైన ట్వీట్ అని ఎవరు చెప్పలేదు. యాక్ట్ లేదు అక్కడ. దట్స్ వాట్ యాక్ట్ ఇస్ సైలెంట్ నౌ. కాదు, ఎవరూ చెప్పలేదు. 1 year తర్వాత వీళ్ళు ఎక్సారు. ఇక్కడ అక్కడే సార్ మెయిన్ టెక్నికాలిటీ పాయింట్స్ ఏంటంటే డిఫెన్స్లో వచ్చేది మీకు 1 year నుంచి జరగని యాక్ట్ ఏదైతే ఉంటుందో, అందుకే మీకు ఎప్పుడైనా మీరు చూసారో లేదో లా అండ్ ఆర్డర్లో 144 సెక్షన్ అంటారు. రీజన్ ఏంటి అంటే ప్రొహిబిట్ టు డూ ఎనీ సర్టన్ అఫెన్సెస్. అంటే ముందు పీస్ అండ్ ట్రింక్వాలిటీని చేయడం కోసమే దే స్టాప్ ఏ పీపుల్ నాట్ ఒక గ్రూప్ గ్యాదర్ చేస్తారు. అంటే దేనికోసము ఒక యాక్ట్ని చేయకుండా, సో నెక్స్ట్ అనేది ఒక యాక్ట్, ఒక క్రిమినల్ అఫెన్స్, ఒక మాబ్ వచ్చి డిస్టర్బెన్స్ చేయకుండా ముందే ప్రొహిబిట్ చేయడం. సో ఇక్కడ ఏమైంది, మీకు యాక్ట్ అంతా అయిపోయింది మీ దాంట్లో, 1 year అయిపోయింది, దెర్ ఈస్ నో యాక్ట్, దెర్ ఈస్ నో అఫెన్స్, నథింగ్ కేమ్ అవుట్. సో దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ నథింగ్ అన్ అఫెన్సివ్, ఇట్ ఈస్ ఆల్రెడీ సైలెంట్, ఇట్స్ అ డెడ్ యాక్చువల్లీ. సో యువర్ ఇంటెన్షన్ ఒకవేళ సపోజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు అలాంటి పోస్టులు కానీ అలాంటి క్యారికేచర్లు కానీ జనరల్గా ఎవరైనా ఎందుకు పెడతారు, మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఇంకో ఎనీ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మీరు అన్నారు కార్టూన్స్లో కానీ ఇంకోటి కానీ, ఒక వ్యక్తిని అలాంటి క్యారికేచర్స్ కానీ మీన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పెట్టడం దేనికోసం అంటే, ఒకటి వ్యూస్ రావడమో లేకపోతే అటెన్షన్ తీసుకురావడమో, అదర్వైజ్ లేదంటే లైక్స్ డిస్లైక్స్ లేకపోతే షేరింగ్, ఇంతకు మించి నథింగ్ ఎల్స్ దెన్ అది ఉండదు. కాకపోతే ఇండియన్ సొసైటీలో ఇప్పుడు దాకా దిస్ ఈస్ ఎ పార్లమెంటరీ వార్, దిస్ ఈస్ అన్పార్లమెంటరీ వార్ ఎవరు డిఫైన్ చేయాలి. ఎవరికి వాళ్ళు అనుకుంటే అది పార్లమెంటరీ, ఎవరికి వాళ్ళు అనుకుంటే అది అన్పార్లమెంటరీ. మీరు నన్ను మంచిగా పిలిచినా ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ వర్డ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీల్ ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. How come it is decided this is a crime or this is offense? There is no definition. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో ఓకే we understand lot of people feel social media is going too much. మరి విపరీతంగా రెచ్చిపోతున్నారు, చెలరేగిపోతున్నారు, అడ్డమైన అన్నీ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి, నన్ను ఇప్పుడు మొన్న కేసు బ్రేక్ అయిన తర్వాత నా మీద hundreds of memes వచ్చుంటాయి. ఆ hundreds of memesలో నన్ను గేలి చేయడం, వ్యంగ్యం చేయడం, ఇది అది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను సపోజ్ మన నా మీద చేసినట్టు నేను వాళ్ళ మీద పెట్టడం స్టార్ట్ చేసాను అనుకోండి, ఇది ఒక్కటి చెప్తున్నాను నేను. ఇప్పుడు 100,000 మంది సోషల్ మీడియాలో చేసేదే అది. ట్రూ, సోషల్ మీడియా ఉన్నదే దానికోసం, అది అట్లీస్ట్ అలా యూజ్ చేస్తుంది దానికోసం ఎక్స్ప్రెషన్ చేయడానికి. ఇప్పుడు ఒరిజినల్గా సోషల్ మీడియా ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ థాట్
అది ఒక ట్రెమెండస్ గెట్ టుగెదర్ ఆఫ్ షేరింగ్ ఐడియాస్ అనుకున్నది. అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో వస్తున్నది. దట్ ఈస్ ట్రూ. It is making people polarize completely. That is not opposite. That is also be sharing. Suppose ఇప్పుడు నాకు మీన్ ఉంది, నాకు ఒక క్రియేటివ్ ఉంది, ఇది వరకు మనము పేపర్ వాళ్ళకి పంపించాలి, మీకు తెలిసే ఉంటుంది. లాంగ్ బ్యాక్ సమ్ ఇమేజెస్ కానీ లేకపోతే మన స్ట్రక్చర్స్ కానీ లేకపోతే మన టాలెంట్ కానీ ఈ పేపర్స్ వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి నచ్చితే వేసేవాళ్ళు, అదర్వైజ్ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసుకుంటున్నారు. ఇట్స్ షేరింగ్ ఈచ్ అదర్. Also it is not in the control of a few people. True, that is true. Only important media houses control చేసే న్యూస్ అది ఇప్పుడు ప్రజల చేతిలో వెళ్ళింది. That is what social media did. Yes, exactly. అప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ మీడియా పర్సన్ ఇలా అన్నాడు అనుకోండి, ఇది కరెక్ట్ అది రాంగ్ అన్నాడు, అన్ని వేల వాయిసెస్ అది వేరే వేరే సైడ్స్ తీసుకుంటే దెన్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్ or whatever is a perceived truth is in everybody's hands. That's true. That is a height of freedom of expression. Correct. Adi at the same time అది టూ మచ్ అయిపోతుందంటే టూ మచ్ అంటే ఏంటి ఒకటి, అది ఆ టూ మచ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అదొకటి. దాని తర్వాత దానికి మనం ఒక డిస్ట్రిక్షన్స్ పెట్టాలంటే దాని మొలాన మీరు వాయిసెస్ కట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందని మనం చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. సెపరేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉండేదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్, రిలీజియస్, రీజన్, కల్చర్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్, కలర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ని డిఫరెన్షియేట్స్లో యూనియన్ అయినదే మన ఇండియన్ కంట్రీ. సో ఇప్పుడు ఒక సైడ్ అంటే ఒక లాంగ్వేజ్లో అఫెన్స్ అయినది ఇంకో లాంగ్వేజ్ అఫెన్స్ కాదు. సో ఒక చోట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు ఒక చెప్పానంటే జోన్స్ వైజ్గానే ఒకటే వర్డ్ ఒక ఏరియాలో ఇట్స్ నాట్ అన్ అఫెన్సివ్, బట్ ఒక ఏరియాలో ఇట్ ఈస్ అఫెన్సివ్. ఇప్పుడు సేమ్ ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేకపోతే భారతీయ న్యాయ సంహిత కావచ్చు, బిఎన్ఎస్ కావచ్చు, ఐపీసీ కావచ్చు, అదే వాడిని ఒక ఏరియాలో కేసు అయింది, ఇంకొక ఏరియాలో కేసు కాదు. దెన్ హౌ కమ్ ఇట్ ఇస్, దెన్ హౌ ఇట్ ఈస్ అప్లైడ్ టు ఈక్వల్ ఎవ్రీబడి. So that means application, I think for the time being it is relevant to the topic. I want to concentrate on the basic point of the social media. So ఇప్పుడు నేను డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్కి షవరం చేస్తున్నాడు ఒక ట్వీట్ పెట్టాను, ఎవరో నాకు మీమ్ పంపించారు. ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు అంటే ఒకటి ఎలక్షన్లో ఓడగొట్టాడు, అది భలే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ని మంగళవాడు అంటావా అని ఇంకొకటి అనొచ్చు. ఒక స్త్రీ ఇలాగా క్షవరం చేసి కించపరుస్తావా అని ఇంకోటి అనొచ్చు. ఇలాగ మీరు ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ అతను చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ నా మీద మా ఓన్ చేస్తామని అమెరికాలో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్స్ ఎక్కడ కూడా ఉండొచ్చు కదా. స్త్రీని చేసాడు అనేది ఎక్కడైనా పెట్టచ్చు, అది అమెరికన్ స్త్రీ అని కాదు కదా పాయింట్ అక్కడ. సో ఇలాగ మీరు ప్రతి దాన్ని ఇన్ని దృష్టిల్లో చూసి చేస్తున్నప్పుడు అది అప్పుడు ఏది టూ మచ్ అనేది క్లియర్ కట్ ఫ్రేమింగ్ ఆఫ్ లాస్ రాకపోతే అది ఎలా అవుతుంది ఒకటి. ఓకే, లాస్ ఎలా వస్తాయి కూడా ఇంకోటి. ఓకే, లాస్ బేసికల్గా తీసుకొచ్చేది ఎలా అంటే డిపెండ్స్ అపాన్ సోషల్ నేచర్. ఒక సోషల్ నేచర్ని బేస్ చేసుకుని ఒక లా అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా దిశ యాక్ట్ అని అంటారు. ఈ దిశ యాక్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సొసైటీలో ఒక యాక్ట్ జరిగింది కాబట్టి దాని మీద ఇంజనీరింగ్ చేసి ఒక ఎనాక్ట్మెంట్ అనేది తీసుకొచ్చారు, రైట్? అలానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి యాక్ట్స్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ హ్యాస్ టు డిఫైన్ ఫస్ట్ విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్ని డిఫైన్ చేయకుండా, డెఫినేషన్ ఇవ్వకుండా, లిస్ట్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా మీరు ఇది అఫెన్సివ్ కాదు అనేది డిఫైన్ చేయడం కష్టం. సో దేర్ఫోర్ ఇప్పుడు పెట్టే ఏ కేసెస్ అయినా సోషల్ మీడియాలో మ్యాక్సిమం అవి కోర్టులో నిలబడవు. రీజన్ ఏంటి అంటే లీగల్ ఇంజరీ అనేది మోర్ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ ఎ టాటాయిస్ యాక్ట్. ఇది క్రైమ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ క్రైమ్ అంటే బాడీకి జరిగే క్రైమ్ ఒకటి ఉంటుంది అఫెన్సివ్, ఇంకొకటి లీగల్ ఇంజరీ అంటాం. అంటే తెలియకుండా ఫీలింగ్లో మీరు మెంటల్గా స్ట్రెస్ అయ్యి ఫీల్ అయ్యి అగోని అయ్యి మీరు పెయిన్స్ తీసుకోవడం, దీన్ని ఇంకోటి టాటాయిస్ యాక్ట్స్ అంటాం. ఇప్పుడు సోషల్ మీడియా అంతా టాటాయిస్ టైప్. ఎందుకు టాటాయిస్ టైప్ అంటే ఒకటే ఇమేజ్ని ఒక పర్సన్కి నచ్చుతుంది, ఇంకో పర్సన్కి నచ్చదు, ఇంకో పర్సన్కి అది అసలు వేస్ట్ అనుకోవచ్చు, ఇంకో పర్సన్ ఇంకోలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చేసుకున్నప్పుడు దీన్ని అఫెన్స్ అని ఎలా అంటాం, ఇది క్రైమ్ అని ఎలా అంటాం, ఇది తప్పు అని ఎలా అంటాం, ఇది కరెక్ట్ అని ఎలా అంటాం, ఇది డెఫినేషన్ లేదు. నేను ఫీల్ అయితే నేను ఏదైనా పెట్టచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు టీషర్ట్ వేసుకున్నారు, నేను అది మీరు పోస్ట్ చేశారనుకోండి, నేను చూసి ఆయన టీషర్ట్ ఇలా వేసుకోకూడదు, నాకు నచ్చలేదు, నేను అఫెండ్ అయ్యాను అనుకోండి, కేసు పెడతా. కరెక్ట్. దట్స్ వెరీ ఇప్పుడు ట్విట్టర్ అనేది వాలంటరీగా నన్ను ఫాలో అవుతున్నారు. ఇక్కడ మీకు ఇంకోటి క్లారిఫై చేయాలి.
ట్విట్టర్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ అనుకోండి, సపోజ్ దట్స్ యువర్ పర్సనల్ వాల్, దట్స్ యువర్ పర్సనల్ రూమ్. మీ పర్సనల్ రూమ్లో మిమ్మల్ని ఎవరైతే ఫాలోవర్ అవుతున్నారో వాళ్ళ కోసం మీరు ట్వీట్ పెడతారు, నాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అతనికి నచ్చకపోతే అన్ఫాలో చేసుకోగలుగుతారు. దాంట్లో ఉన్న ఆప్షన్ అదొకటే. అన్ఫాలో చేసుకోకుండా అతను అఫెండ్ అయ్యాడు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అతనికి? అతను ఫస్ట్ స్టెప్ ఉన్నది అతనికి మీడియేషన్. ఫస్ట్ అతను మీడియేట్ చేసుకోవాలి, ఆర్బిట్ చేసుకోవాలి. మీడియేట్ అండ్ ఆర్బిట్ చేసుకున్న తర్వాత, మీడియేట్ అండ్ ఆర్బిట్ అంటే ఒక వ్యక్తిని నేను ఫాలో అవుతున్నా, ఒక ట్విట్టర్ అకౌంట్నో ఒక ఫేస్బుక్నో ఫాలో అవుతున్నా. నాకు నచ్చని పోస్టో నచ్చిన వీడియోనో పెట్టినప్పుడు ఫస్ట్ నన్ను నేను మీడియేట్ చేసుకోవాలి. ఏంటి, ఇతన్ని నేను ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వకూడదా? అఫెన్స్ కంటే ముందు ఇది జరగాలి. అన్ఫాలో చేసేసుకున్నాం అనుకోండి, సపోజ్ అన్ఫాలో చేసేసుకున్న తర్వాత దెర్ ఈస్ నో అఫెన్స్. నువ్వు అన్ఫాలో సపోజ్ అదే అక్కడికి వస్తున్నాను. అన్ఫాలో చేసుకోకుండా ఫస్ట్ అఫెన్సివ్ అని అనుకున్నప్పుడు నీ లీగల్ ఇంజరీ ఏమైందని చెప్పాలి. క్రైమ్ ఒకవేళ అఫెన్స్ అయిందనుకోండి, కంప్లైంట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు యూ అనేది చెప్పాలి. నాకు నచ్చలేదు, నాకు అది కొంచెం అగ్లీగా అనిపించింది కాబట్టి నేను అఫెండ్ అయ్యానంటే అనిపిస్తే సరిపోదు. ఇల్యూషన్స్ కెనాట్ బి యువర్ ఓన్ థాట్స్, యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద థాట్ కాన్ బి. క్రైమ్కి స్పెసిఫిక్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు అనుకోండి, సపోజ్ ఈ మనోభావాలు దెబ్బతినడానికి రీజనింగ్స్ ఉండాలి. అంటే అది ఇప్పుడు వాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని ఇలా చూపించారు, ఓకే, పవన్ కళ్యాణ్ ఏదో అదేంటి ఒళ్ళు అదేమింటదని ఎత్తుకున్నట్టు చూపించారు. డ్యామేజెస్ జరిగి ఉండాలి. మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు డ్యామేజెస్ కంపల్సరీ. ఏం డ్యామేజ్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు డొమెస్టిక్ లైఫ్ తీసుకుందాం. డొమెస్టిక్ లైఫ్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఫాదరు ఏబిసిడి అనే ముగ్గురు పిల్లలకి ఏ అనే వ్యక్తికి మంచిగా చూసుకున్నాడు, బి అనే వ్యక్తికి కొంచెం తక్కువ చూశాడు, సి అనే వ్యక్తికి కొంచెం ఇదిగా చూశాడు. అప్పుడు మంచిగా చూసుకున్న వ్యక్తి సి అనే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ చేసే యాక్ట్ నచ్చక అతని మనోభావాలు దెబ్బతిన్న లాస్ అయి ఉంటారు చూసారా, అంటే రిసీవింగ్. ఆ లాస్ ఏదైతే కంపోజిషన్ ఉంటుందో దట్స్ కాల్డ్ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు, నాకు లాస్ ఇది జరిగింది. మనోభావాలు దెబ్బతిన్నట్టు ఊరికే కాదు కదా, సంథింగ్ ఈస్ లాస్. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సమ్ కాంపోనెంట్ ఆఫ్ అమౌంట్ ఉండాలి అక్కడ. కౌంటం లేకుండా, స్కేలింగ్ లేకుండా హౌ కమ్ వెదర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అ ట్రూత్ ఆర్ ఫాల్స్, నా మనోభావాలు దెబ్బతిన్నాయా లేదనేది ఎవరు టెస్ట్ చేయాలి? అందుకే క్రిమినాలజీ అండ్ పీనాలజీ అని ఉంది. ఇప్పుడు ఐపీసీ, బిఎన్ఎస్ ఇవన్నీ మేము చెప్తున్నాము, దీనికి బాసెస్ ఆఫ్ బేస్ అది, దట్స్ క్రైమ్కి బేసెస్ అవి. క్రిమినాలజీ అండ్ పీనాలజీ ఏం చెప్తుందంటే పీనాలజీ ఈజ్ నథింగ్ బట్ అ పెనాలిటీ, సంథింగ్ యూ డిడ్ లాస్, ఇట్స్ penalizing. Criminology says if crime is happen, if any person was caught, you have to rehabilitate him first. ఎందుకు అంటే ఇది అఫెన్సివ్, ఇది అన్అఫెన్సివ్ అనేది వాడికి తెలిసి ఉండాలి, తెలియాలి. సొసైటీలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో క్రైమ్ అని చెప్తున్నారు, మనోభావాలు దెబ్బతింటున్నారా అని చెప్తున్నారు. అసలు క్రైమ్ ఏది కాదని డిఫైన్ చేయకుండా ఎలా డిఫైన్ చేసుకోవాలని చెప్పగలుగుతాం మనము? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇప్పుడు ఎవరెవరైతే మీమ్స్ పెడుతున్నారో, ఎవరెవరైతే ఏమేమి పెడుతున్నారో వాళ్ళకి అసలు ఫస్ట్ అది క్రైమ్ అని తెలుసు. అదే అంటున్నా, ఇప్పుడు ఇది అఫెన్సివ్ అని అతను ఎలా డిఫైన్ చేశాడు? ఇప్పుడు అతను చూడగానే ఇన్ స్పైట్ ఆఫ్ వి ఆల్వేస్ హియర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎ డిఫెన్స్. నాకు ఇది లా తప్పని తెలియదండి అంటే తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది, అది కరెక్ట్. కానీ అప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా మన బిఎన్ఎస్ వచ్చినప్పుడు కూడా దే డిడ్ ఏ క్యాంపెయిన్, ఏమేమి మార్చారు, ఎందుకంటే పీపుల్ షుడ్ నో ఏం మారినాయి అని. ఎవ్రీ గవర్నమెంట్ 4 E's ని వాడాలి. ఒకటి ఫస్ట్ ఇంజనీరింగ్, ఎనాక్ట్మెంట్, ఎడ్యుకేషన్. ఫస్ట్ పీపుల్కి ఎడ్యుకేట్ చేయాలి, దెన్ ఎన్ఫోర్స్మెంట్. ఒక లాని ఎన్ఫోర్స్ చేయాలంటే ఇంజనీరింగ్ అంటే దాన్ని చేసే విధానానికి కావాల్సినవన్నీ ప్రొక్యూర్ చేయడం, థింక్ త్రూ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ వెరీ ప్రాపర్. దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్. సెకండ్ ఈ ఈజ్ ఎనాక్ట్మెంట్, లాని తయారు చేయడం. వన్స్ లా తయారైపోయిన తర్వాత ఎడ్యుకేషన్, ఎడ్యుకేట్ చేయాలి, కరెక్ట్. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్, దాన్ని నువ్వు అప్లై చేయగలిగినప్పుడు, దాన్ని అతిక్రమించినప్పుడు. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన హైదరాబాద్ సిటీలో చాలా మందికి చలాన్ చేస్తుంటారు బైక్లో. చాలా మందికి తెలియదు ఏంటంటే చలాన్ ఎప్పుడు వేయాలి అనేది కూడా తెలియదు. చలాన్ వేయాలంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళకి రోడ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డిఫైన్ అయి ఉండాలి. రోడ్డుకి సిగ్నల్స్ ఉండాలి, వేస్ ఉండాలి, లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ ఉండాలి, ఆల్ జీబ్రా లైన్స్ ఉండాలి, క్లీన్గా ఉండాలి. రోడ్డు మీద ఒక్క డిస్టర్బెన్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఉండకూడదు. దట్స్ అ లాసెస్. బట్ ఇక్కడ మనకేం జరుగుతుంది, రోడ్ మీద అన్నీ ఉంటాయి కానీ ఫైన్స్ పడుతుంటాయి. పీపుల్ డోంట్ నో. ఇన్ ఎఫెక్ట్ వాట్ ఈస్ సేయింగ్, వాళ్ళు డిఫైన్ చేసిన రోడ్ లేదు అక్కడ, అది కానీ వాళ్ళు ఫైన్ చేశారు. రోడ్ ఎన్ఫోర్స్మెంట్ దాని ప్రకారం జరుగుతుంది. సో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో వేసేవి ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్తే అవి ఏంటి అనేది కూడా డిస్క్లోజ్ చేయాలి.
అసలు ఇప్పుడు ఏం పెట్టాలి? మీకు ఇంకోటి చెప్తాను. సోషల్ మీడియాలో జరిగే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో దెర్ ఈస్ అ టర్మ్స్ అండ్ కండిషన్స్, దేర్ పాలసీస్. ఈ పాలసీస్ గ్లోబల్ వైజ్ వీళ్ళకి అప్లికబుల్. ఇండియాకి కొన్ని పాలసీస్ డిఫైన్ చేసుకుంటారు, సింగపూర్కి కొన్ని, అన్ని దాంట్లో ఉంటాయి. ఆ పాలసీస్కి మించి మీరు పెట్టినా అది తీసుకోదు, ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది. అలానే యూట్యూబ్ అయితే స్ట్రైక్ పడుతుంది. అది తీసుకునింది అంటే ఇట్ ఈస్ అండర్ ద పాలసీ యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్కి బేసెస్ చేసుకుని అది ఉంది. ఒకవేళ అది లేదనుకోండి ఇమీడియట్లీ డిలీట్ అయిపోతుంది, వీడియో కానీ ట్విట్టర్ కానీ ఏదో ఒకటి కానీ. అంటే అది యాక్సెప్ట్ చేసిందంటే అప్పుడు మీరు చేసింది రైట్ కదా. అప్పుడు మీ మీద కేసు పెట్టాలంటే ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? ట్విట్టర్ని కేసు పెట్టాలి. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. జనరల్గా మనం బార్డర్స్ చేంజ్ చేసేటప్పుడు వెహికల్స్లో లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తుంటాం. సపోజ్ ఇప్పుడు నేను వెహికల్ తీసుకెళ్తున్నా, నా ఫ్రెండ్ వెహికల్ నేను తీసుకున్నా, నా ఇంకో ఫ్రెండ్ ఎక్కాడు, అతని బ్యాగ్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి, నాకు తెలియదు. సపోజ్ బార్డర్ క్రాస్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు చెక్ చేశారు, లిక్కర్ బాటిల్స్ దొరికాయి. యూజువల్గా లిక్కర్ బాటిల్స్ దొరికినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అలానే వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్న ఓనర్కి క్రైమ్ కడతారు, మొత్తం సీజ్ చేస్తారు. కానీ ఓనర్కి ఏమైనా తెలుసా? తెలీదు. కానీ పక్కనున్న వ్యక్తికి తెలుసా? తెలీదు. తీసుకొచ్చింది థర్డ్ పర్సన్కి ఒకరినే కదా లైబుల్ చేయాలి, కానీ ముగ్గురిని ఎందుకు లైబుల్ చేస్తున్నారు? సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సోషల్ మీడియాలో దెన్ గిల్టీ బై అసోసియేషన్ అయినప్పుడు దెన్ అలాంటప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ నా గన్ ఎవరో తీసుకుని కాల్చారు, అప్పుడు నా గన్ను అలా వేరే వాడికి ఇవ్వడం నా కంట్రోల్ లేకుండా అనేది ఎంతో కొంత నాకు కల్పబిలిటీ ఉన్నట్టే కదా, అది కాంటెక్స్ట్. అలాగే మీరు చెప్పినట్టు కారులో ఇంకొక అతను ఉన్నాడు, అలాంటి పర్సన్ ఒక క్రిమినల్తో అసోసియేట్ అయి ఉంటే till the point whether he's connected or not, till his innocence is proved, I think it's fair enough that he will be correct, right? When somebody's posted some offensive text, then that being the case, that Twitter or Facebook or YouTube also be an conspiracy. All of them are at least for the because they are a platform. Correct. If a platform e lekapothe, suppose oka 10-15 years back there is no YouTube and Facebook or Twitter 20 years back. So ఇప్పుడు దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఇస్తాను. నా గన్ ఉంది, ఇప్పుడు గన్ను తయారు చేసిన కూడా లైబుల్ అవుతుంది, కల్పబుల్ అవడా అప్పుడు. హౌ బికాజ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద గన్ ఉన్నాడు, ఒరిజినల్ గా కనిపెట్టినోడు ఉన్నాడు, తర్వాత రీటైల్ స్టోర్స్ లో నేను ఎప్పుడైతే కొనడానికి వెళ్ళానో వాడు ఉన్నాడు, ఆ గన్ను కొనడానికి నాకు డబ్బులు ఇచ్చినోడు ఉన్నాడు. యూ కెన్ పుట్ ఎనీవేర్, ఎనీవన్. సో దట్స్ ఐమ్ టెల్లింగ్, దేర్ ఈజ్ నో డెఫినేషన్, దేర్ ఈజ్ నో క్రైమ్. డెఫినేషన్ లేకుండా క్రైమ్ అనేది జరగదు ఎప్పుడు. అందుకే ఎన్ని సోషల్ మీడియా కేసెస్ ఏవి చూసుకున్నా ఎందుకు కోర్టులో స్టాండ్ అవ్వవు అంటే 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా ఇస్ మోర్ ఇంపార్టెంట్. మెన్స్ రియా, యాక్టర్స్ రియా లేకుండా గిల్ట్ ఫీల్ అవ్వకుండా నో కోర్ట్ కెన్ పనిష్ ఎనీబడీ. ఇన్నోసెన్స్ ఎలా ప్రూవ్ అవుతుందంటే బికాజ్ ఒక చాలా ఫేమస్ కేసు బాంబేలో, ఫేస్బుక్ లో ఒక టీనేజ్ గర్ల్, బాలాసాహెబ్ ఠాకరే గారు పోయినప్పుడు ద టీనేజ్ గర్ల్ పుట్ ఏ థింగ్ టు హర్ ఫ్రెండ్. ఎవడో ముసలోడు పోతే మన మైండ్ సిటీ అంతా ట్రాఫిక్ ఆపేస్తున్నారు, సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్, మేబీ నాట్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్స్. అండ్ దిస్ వాజ్ రిసీవ్డ్ అండ్ లైక్డ్ బై అనదర్ గర్ల్. దాని మీద ఇద్దరిని అరెస్ట్ చేశారు బాంబే పోలీస్. అరెస్ట్ చేసిన తర్వాత వన్స్ ఇట్ కేమ్ ఇన్ టు ద మీడియా, ద సుప్రీం కోర్ట్ మేడ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ అపాలజైజ్ టు దోస్ టూ. ఏది ఇది జరిగి ఒక 10 years అయి ఉంటుంది, సంథింగ్ లైక్ దట్, యూనో. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ 2 adults ఎక్స్ప్రెసింగ్ their views. Yes, exactly. ఇందాక నేను చెప్పాను అఫెన్స్ అనేది, ఎస్ ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్లు చాలా మంది అఫెండ్ అవుతారు, ఆయన ఫాలో అవుతారు, లేకపోతే అన్ఫాలో కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు ఇప్పుడు ఫ్రీడమ్, డెమోక్రసీలో చిన్నప్పుడు స్కూల్లో చదివిందండి, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ది అదర్ పర్సన్స్ నోస్ బిగిన్స్. ట్రూ. ఎస్. ఇప్పుడు అది ఫిజికల్ యాక్ట్ కాకుండా కేవలం అన్నదానికి కూడా మనం సీరియస్గా తీసుకుంటే ఇంకా మనుషులు మాట్లాడలేరు కదా, బికాజ్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు పొలిటికల్ పార్టీస్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఆడ మొఖం ఈ మొఖం అని మాట్లాడతారు. దట్ ఈస్ వాట్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్. అసలు పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ స్టార్ట్ చేసేది అబ్యూజ్ లాంగ్వేజ్. నిజంగా పొలిటికల్ పార్టీస్ అబ్యూజెస్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు మనది తప్పు అనుకుని సోషల్ మీడియా తప్పు అనుకుంటే ఆల్ పొలిటిషియన్స్ షుడ్ బి ఇన్ టు ద జైల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానికల్ మీడియా, ఎవ్రీథింగ్ ఇట్స్ అఫెన్సివ్. వాళ్ళు రోజు లేచినప్పటి నుంచి డిబేట్స్ పెట్టేదే దాని మీదే కదా, అఫెన్సివ్ టాపిక్స్ మీదనే. అక్కడ కూర్చొని ఏకంగా ప్లాట్ఫామ్ పెట్టి, ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఉంది, వాళ్ళు ఒక పార్టీకి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అఫెండివ్గానే పెడతారు. సో దట్ మీన్స్ దే ఆర్ క్రిమినల్స్. కరెక్ట్. ఇప్పుడు ఒక పార్టీ ఒక అంశం తీసుకొచ్చింది,
ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో అమెరికాలో ఏదో కేసు జరిగింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని అప్లై చేస్తున్నారు. అది అవునా కాదా అనేది ప్రాపరేషన్స్ లేకుండా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన డిబేట్ అనేది పెట్టి ఒక ప్లాట్ఫామ్లో ఒక అఫెండివ్ ఒక ఎక్స్ అనే పర్సన్కి చేస్తున్నప్పుడు మరి అతను కూడా కేసు పెట్టచ్చు కదా. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను మన కేసు. ఆ కేసులో ఏం చేయాలి, ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్తున్నా, నా స్టాండ్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. ఆ టైటిల్ ఏం పెడతారో, ఏం పీక్కుంటారో పీక్కోండి అని పెట్టేది అనమాట. అప్పుడు కెన్ ద కేస్ బి ఫైల్డ్ ఆన్ దట్ గై, అంటే ఏం పీక్కారో పీక్కోండి అని ఫలానా అథారిటీని అన్నాడు అంటే అప్పుడు దాని ఎలా అవుతుంది, వాడు నిన్ను ఏమన్నాడో తెలుసా, ఇలా బూతు తెచ్చాడని మీకు చెప్తే నేను యాజ్ ఇంటర్మీడియటరీ అది అనకుండా అప్పుడు థంబ్నెయిల్ చేసినోడు దాని రెస్పాన్సిబిలిటీయా, ఛానల్ రెస్పాన్సిబిలిటీయా? అందుకే మీరు 24/7 వందల వీడియోలు ఇస్తూ ఉంటే హౌ ద హెల్ ఆర్ యూ గోయింగ్ టు? దట్ ఈస్ ద రీజన్ మెన్స్ట్రీ యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు థంబ్నెయిల్ అలా పెట్టారు కానీ ఇంటెన్సిటీ అక్కడ లోపల అది లేదు కదా. సో కాబట్టి ఇట్స్ నాట్ క్రైమ్. అదే చెప్తున్నా, ఇంటెన్సిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు కూడా నాకు తెలిసి చిన్నప్పుడు లేక చదువుకునేటప్పుడు లేకపోతే స్టోరీస్లో వినుంటారు, ఒకరిని నేను చంపేస్తా అనేది ఇట్స్ నాట్ అ క్రైమ్. యాక్ట్ జరిగి ఉండాలి. అది దట్స్ వాట్ సీ అప్రహెన్షన్ కెనాట్ బి. నా మీద ఒక కేసు అయింది, ఎవరో నా పేరు మర్చిపోయాను, రామ్ గోపాల్ చంపితే ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పాడు. అవును, డస్ ఇట్ కమ్ అండర్ రెటారిక్ ఆర్ వాట్ అనేది? I think he's a MLA now. I think so. I filed some complaint and nothing came out of it because I think, like you said, jargala. When it is not happen in act, physical act, then it's not a crime. Your illusions, our interpretations, our imaginations are a kind of a dreams that cannot be an offense. Your fantasies cannot be an offense. When it is becoming an act, a physical act or something is happened, then it is a crime. ఫిజికల్ యాక్ట్ కానీ లేకపోతే సంథింగ్ యాజ్ ఇంజరీ హ్యాపన్, దెన్ ఇట్ ఈస్ అ క్రైమ్. ఇంజరీ అవ్వకుండా అది అసలు క్రైమే కాదు. ఇంకా మీ కమ్ టు ద పాయింట్ ఆఫ్ యువర్ కేస్, సమ్ ఏదో క్యారికేచర్ ఏదో పెట్టారని చెప్పేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అన్ని కట్టున్నారు చూసారా, దాంట్లో నిజంగా అఫెండ్ అయ్యి ఉన్నారు అన్నప్పుడు ఆ పర్టికులర్ లీడర్స్ ఓడిపోవాలి. ఓడిపోయి ఉంటే దట్స్ బికమ్ ఎన్ అఫెండివ్ అనుకోవచ్చు. ఎందుకంటే బికాస్ అనుకోవడానికి ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టాలి, చైన్ ఆఫ్ ఈవెంట్ కనెక్ట్ అవ్వాలి. బ్రోకెన్ చైన్ వన్స్ క్రిమినల్ యాక్ట్ లో ఒకసారి చైన్ బ్రోకెన్ అయిపోయింది అనుకోండి, దర్ ఈస్ నో క్రైమ్. సో ఇప్పుడు నేను ఒక సినిమా తీసాను, అది ఫ్లాప్ అయింది, బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. అప్పుడు రివ్యూస్ మళ్ళీ ఫ్లాప్ అయింది, దాని మీద కేసు పెట్టచ్చు నేను? See, reviews kuda it's expression. It's same thing. మీరు ఇచ్చిన ఎగ్జాంపులే కదా. Yes, exactly. ఎవడో రామ్ గోపాల్ వర్మ, సుబ్బారావు, అప్పారావు వీళ్ళందరూ చేసిన దాని మొలన ఎలక్షన్ ఓడిపోయాను అని వాళ్ళ మీద కేసు పెడితే టూ థింగ్స్ ఉన్నాయి. రివ్యూస్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఒక 10 days లేకపోతే 5 days అయిన తర్వాత రివ్యూస్ వచ్చాయి అనుకోండి, దెన్ అది మీరు అన్నట్టు క్రైమ్ కాదు. లేదు సినిమా ఈ రోజు మొట్టమొదటి రోజు రివ్యూ చేస్తారు అనుకోండి, సపోజ్ అది ముందే ఇస్తారు కదా, దెన్ అది క్రైమ్. దే ఆర్ గివింగ్ ఇట్ బై అదే, దెన్ దట్స్ క్రైమ్. దెన్ అగైన్ విచ్ మీన్స్ కానీ రివ్యూవర్స్ తెలియదు క్రైమ్ అని. అది ఎందుకు తెలియదు అంటే ఎవరు కేసు పెట్టలేదు. అది పాయింట్. అయితే రివ్యూస్ ఎప్పుడు ఇవ్వాలి అంటే సినిమా వాట్ ఈస్ ద మీన్ బై ద రివ్యూ? వన్స్ ఇట్ ఈస్ రిలీజ్, యూ అండర్స్టాండ్, యూ ఎగ్జామిన్ అండ్ యూ ఇంటర్ప్రిటేటెడ్ దట్ ఓకే ఇది దీని స్టేటస్ ఇది ఉంది. అది మీరు ప్యూర్ డిక్షనరీ డెఫినేషన్ వెళ్తున్నారు. దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ రివ్యూస్. ఓకే, వాళ్ళు ఎంత తిట్టాలి, డైరెక్ట్ ఎలా తిట్టాలి, ఆన్ తిట్టాలి అని అది రివ్యూ. టుడేస్ రివ్యూస్ ఆర్ నథింగ్ టు డూ విత్ అనాలిసిస్ ఆఫ్ ద ఫిల్మ్ ఎనీమోర్. సో దట్ ఇట్ ఈస్ అ క్రైమ్. కానీ ఇప్పుడు అలాంటి అన్ని క్రైమ్ చేస్తే ఎన్ని వేల జైలు కట్టాలి? నాకు తెలిసి అలాంటి మొదలు పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మినిమం 2 crores కంప్లైంట్స్ వస్తాయి. 2 crores మెంబర్స్ని లోపలేయాలి. ఎందుకో చెప్పనా మీకు? సపోజ్ ఒక వీడియో పెట్టారనుకోండి, ఆ వీడియో కింద పెట్టే కామెంట్స్ అన్ని ఏంటి? అమ్మ నా బూతులు, అబ్యూజ్ లాంగ్వేజ్, బండ బూతులు తింటారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీయాలి. ఇప్పుడు సపోజ్ మీదే అనుకుందాం, మీ ట్విట్టర్లో ఫాలో ఎంతమంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారో అందరి మీద కేసు పెట్టున్నారు. ఎందుకు పెట్టలా? వాళ్ళందరూ కూడా సో ఇట్ ఈస్ రియల్ ఎగ్జిక్యూషన్లో ఇమాజినేటరీ ఆర్ ఓమ్నీ బస్ కింద తీసుకురాకూడదు. ఓమ్నీ బస్ అంటే గంపలో గుత్తగా కొట్టడానికి లేదు. ఒకవేళ టెక్నాలజీ ఉపయోగించి సపోజ్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఉపయోగించి మీరు ఒకవేళ ఎనీథింగ్ విచ్ క్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వర్డ్ వాడకూడదు లేకపోతే అలాంటి అది చేయకూడదు అనేది ఏంటి, రిలీజియస్సా లేకపోతే సెక్షువల్ ఎక్సా వై రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
అది రాగానే మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ క్యాన్సిల్ చేసేసి అది ఆల్రెడీ ఉంది. నేను అదే అంటున్నా, అది ఆల్రెడీ ట్విట్టర్కి, ఫేస్బుక్కి, యూట్యూబ్కి పాలసీస్లోనే ఉంది, ప్రీ డిఫైన్డ్. మీరు కంటెంట్ పెట్టి సంథింగ్ మీరు రిలీజియస్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ కంటెంట్ పెట్టారనుకోండి, కొన్ని ఆ రిలేటెడ్ వర్డ్స్లో ఆటోమేటిక్గా మీకు అల్గారిథం తీసుకోదు. చాలా మందికి ఈ సోషల్ మీడియా టెక్నాలజీ తెలియక అప్పుడు అల్గోరిథం తీసుకోవాలి ఎందుకు వస్తున్నాయి మరి అంటే అది యాక్సెప్ట్ చేస్తుందంటే ఇట్స్ యాక్సెప్టబుల్ అని అర్థం. ఈ యూట్యూబ్కి కానీ ఫేస్బుక్కి కానీ ట్విట్టర్కి కానీ ఇంటర్నేషనల్ వైడ్ డిఫైన్ పాలసీస్, విచ్ మీన్స్ యూ కెన్ ఆల్సో క్లెయిమ్ వాళ్ళ పాలసీలు అవ్వచ్చు, ఏది ఎలా చేయొచ్చు ఉంది, అది కూడా టెక్స్ట్ ఉంది. ట్విట్టర్ అకౌంట్, అది ట్విట్టర్ పాలసీ. అది ట్విట్టర్లో కూడా రిలీజియస్ కి సంబంధించింది, చైల్డ్స్ కి సంబంధించిన అఫెన్సివ్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రిస్ట్రిక్షన్స్ అనేది ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ గవర్న్డ్ బై జనరల్ లా. నో జనరల్ లా ఆల్రెడీ డిఫైన్. Based upon the general law, they will define their policies. More correct. Land of the law. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఒక ల్యాండ్ ఆఫ్ ద లా ఉంది. నేను ఒకటి చెప్తాను మీకు. ఒక చాలా పాత సినిమా ఒకటి వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఒక కొన్ని కైండ్ ఆఫ్ వర్డ్స్ని తీసుకోకుండా అల్గోరిథంని మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఒక బూత్ ఉందనుకోండి సపోజ్, ఈ ఒక చాలా పాత సినిమాలో అది తెలుగు ఏం చేశారంటే ఇది ఇన్వెంటెడ్ న్యూ లాంగ్వేజ్. ఎన్టీ రామారావు సినిమా కుయ్యా అంటాడు. అదేంటండి అంటే మీనింగ్ తెలిస్తే గుండె పగిలి చేస్తూ ఉంటాడు. తర్వాత టవ్వా అంటాడు అని వర్డ్స్ యాక్చువల్ బూతులు వాడకుండా ఒక కొత్త లాంగ్వేజ్ పెట్టారు. బట్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ ఈస్ టు సే దట్ ఓన్లీ. ఓకే కరెక్ట్, ట్రూ. అప్పుడు ఇంటెన్షన్ ఇంపార్టెన్స్ అయినప్పుడు మీరు లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ వాలెస్ బుక్ ఉంది, ఇట్స్ కాల్డ్ ది 7 Minutes. దాంట్లో ఒక సెక్షువల్లీ బ్లాటెంట్ బుక్ ఒకటి దాని మీద కేసు పెట్టి ఆ కోర్టులో జరిగింది దాని మీద రాశారు బుక్. అప్పుడు ఒక జడ్జి ఒక అడ్వకేట్ ఏమన్నాడంటే హీ యూజ్ ద వర్డ్ ఫక్ ఇన్ దట్ ఈస్ అఫెన్సివ్ వర్డ్. వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ వాజ్ బ్యాన్డ్ ఇస్ దట్. సో అప్పుడు ఫక్ అనే వర్డ్, వాట్ ఈస్ ఎ వర్డ్? ఎ వర్డ్ ఈస్ డిస్క్రైబింగ్ ఎ ఫీలింగ్ ఆర్ ఎన్ యాక్ట్ ఆర్ ఎన్ ఎమోషన్ ఆర్ సమ్ వాట్ ఎవర్ బ్లా బ్లా. అది జరుగుతుంది లైఫ్లో. అవును, అప్పుడు దానికి మీరు పేరు అది కాకపోతే వేరే పేరు ఇవ్వాలి, అది కూడా ఫక్ అవుతుంది కదా. కరెక్ట్, అవును. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేకింగ్ లవ్ అండ్ ఫకింగ్. ట్రూ. దే ఆర్ నాట్ ద సేమ్. సో అప్పుడు మీరు ఇఫ్ యూ ఛాలెంజ్ దట్ ఇన్ దట్ కాంటెక్స్ట్, అప్పుడు ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ థింగ్. ఒక పర్టికులర్ కల్చర్లో బికినీలు వేసుకోవచ్చు, ఇంకో దాంట్లో అసలు ఒక చిన్న అంగుళం కూడా కనిపించిన అందరూ కూడా సొసైటీ. ఓకే, దర్ ఆల్ గోన్ బై ఇండివిజువల్ లాస్ ఆఫ్ ద ల్యాండ్, ఇండివిజువల్ కంట్రీస్, ఆల్ దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డెమోక్రసీక్ ఆస్పెక్ట్లో ఆల్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ ద సేమ్ ప్లేస్. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అలాంటి కల్చర్ అనేది వేరు. ఇప్పుడు ఊర్లో ఒకలాగా ఉండొచ్చు, ఇక్కడ ఊర్లోనే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ ఒకలాగా ఉండదు. ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉందో తెలియదు. ఇప్పుడు బూతులు మాట్లాడే అందరికీ అసలు బూతులు మాట్లాడడం క్రైమ్ కింద వస్తుంది, వాళ్ళు సీరియస్గా తీసుకుంటే అనేది తెలుస్తుంది నేను అనుకోను. అలా అనుకుంటే మీరు ఈ నల్ల దగ్గర గొడవలు ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పంప్స్ దగ్గర అక్కడ బీభత్సమైన బూతులు తిట్టుకుంటుంటారు. దెన్ అది నిజంగా వాళ్ళకి క్రైమ్ అని తెలిస్తే రోజుకి ఎన్ని కేసులు రావాలి. ఈ రోజుటి వరకు కూడా మనం గల్లీలో చూస్తుంటాము, చిన్నపిల్లల దగ్గర ఈ మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో అక్కడ మాట్లాడితే బూతులే ఉంటాయి. ఈవెన్ నాకు తెలిసి పాలిటీషియన్స్ మాట్లాడితే బూతులు, ఆఫ్ కోర్స్ పొలిటీషియన్స్ బూతులతోటి, పోలీసుల్ని బూతులతోటి తిట్టే పాలిటీషియన్స్ వాళ్ళేమో పెద్ద పెద్ద పదవులు ఉన్నారు ఇప్పుడు. అవును. సో అప్పుడు అది ఇంకా ఏ విధంగా దాన్ని ఏం చేస్తారు? దీన్ని సొసైటీలో ఎలా అయిపోయిందంటే మెజారిటీ ఏదైతే డిసైడ్ చేస్తుందో అది రైట్ అంటారు. మైట్ ఈస్ రైట్ లాగా మెజారిటీ పీపుల్ డిసైడ్ ఇట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మెజారిటీ డిసైడ్ ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ రైట్. దట్స్ హౌ నౌ ద లాస్ ఆర్ బికమింగ్. లాస్ కూడా ఎలా తయారవుతున్నాయి అంటే ఓన్లీ రీజన్ మెజారిటీని బేస్ చేసుకుని అవుతున్నాయి. ఒకప్పుడు లాలు మెజారిటీని బేస్ చేసుకొని కాదు అయ్యేది. హ్యూమన్ సొసైటీలో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. Now today's culture we are saying it is a human habitation, but naturally it is not a human habitation. It is generally psychological habitation, disorder. Adi kuda evariki kuda psychological ga common sense, logic sense ledu. Only they follow like a train. One engine is gone and remaining compartments is attached and this follow. So alanti sandarbhalallo meeku exactly ga definition leni chota
ఇది గుడ్ వర్డ్, ఇది బ్యాడ్ వర్డ్, లేకపోతే ఇలా తిట్టకూడదు, ఇలా చేయకూడదు అని డెఫినేషన్ లేని చోట ఏ వర్డ్ మాట్లాడాలి, ఏ వర్డ్ మాట్లాడకూడదు, బ్యాడ్ వర్డ్ అయినప్పుడు ఎందుకు పెట్టారు ఫస్ట్, ఎందుకు డిలీట్ చేయాలి? సొసైటీలో మాట్లాడుకునే మన దగ్గర బ్యాడ్ వర్డ్స్ అని ఎందుకు డిలీట్ చేయలేదు? అంటే యూ వాంట్ టు మేక్ ద క్రైమ్ అగైన్. సో దిస్ సొసైటీస్ వర్ ఎంకరేజింగ్ ఫర్ క్రైమ్. దట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి అంటే అది క్రైమ్ కాకుండా ఉండాలి. అది క్రైమ్ అవుతుంది అంటే సొసైటీ వాంట్ క్రైమ్. I'm right or wrong? Yeah, see, eventually I feel ఇప్పుడు సొసైటీలో మీరు జనరల్గా చూస్తే the whole point of a society is to discipline behavior of human beings. Correct. ఆ డిసిప్లిన్కి they will use religion, morality, ethics, parental ethics, whatever, and law. You know, ఇప్పుడు దీంట్లో రిలీజన్ ఏంటి? పాపం చేస్తే నరకానికి వెళ్తావు, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు. మొరాలిటీ అంటే నీకు నువ్వు ఒక గిల్ట్ ఫీల్ అవ్వడం, మారల్ ఇమ్మోరల్. అది ఎందుకు పెడుతున్నావు? అన్ని ఒకటే చేయలేదు కదా, బికాజ్ దే నీడ్ ఇట్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. కరెక్ట్. ఫైనల్ గా మారల్ ఆస్పెక్ట్ అనేది వేరే వాళ్ళకి వేరు ఉంటుంది. అవును. సొసైటీని ఒకటి కేర్ చేయొచ్చు, ఒకటి చేయకపోవచ్చు. ఎవరో దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. లా అనేది యూ కాంట్ ఎస్కేప్. దట్ ఈస్ బికాస్ అది హ్యూమన్ ఫ్యాక్టర్. మీరు ఇలాంటి చోట బతకాలంటే ఈ లాస్ ఫాలో అవ్వాలి. లేకపోతే యూర్ యాంటీ సోషల్, దెన్ యూ గో అండ్ లివ్ సమ్వేర్ ఎల్స్ ఆర్ డై, వాటెవర్ యూ వాంట్. యూనో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నా పాయింట్, వన్స్ వీ కమ్ టు దట్, బై అండ్ లార్జ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ అనే దాంట్లో లా ఫ్రేమ్ చేస్తే సొసైటీ కంప్రైజెస్ ఆఫ్ పీపుల్ ఎవెన్చువలీ. కరెక్ట్. బట్ లైక్ యూ సెడ్ దట్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లైంగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ఇది చూసాను, ఇది మీది ఒక ఇంటర్వ్యూ. అది దాంట్లో వెన్ యూ టాక్డ్ అబౌట్ ఇప్పుడు ఉమెన్ హూస్ అడల్ట్ క్యాన్ హ్యావ్ సెక్స్ అవుట్ ఆఫ్ హర్ ఓన్ ఫ్రీ విల్. యునో, whether she is married or not is not the point, you know, and she can have sex for work as a money. అది మీరు చెప్పే వరకు నేను కూడా ఎప్పుడు I didn't really think about it seriously, because ఆల్రెడీ ఇప్పుడు ఏంటి, ఎన్నోసార్లు టీవీల్లో ఎక్కడ పార్టీ ఉంది, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి వీడియోలు తీసేసి బయట పెట్టేసి వాళ్ళందరూ మాలు కప్పేసుకుని వాళ్ళు ఏదో పెద్ద క్రైమ్ అంటే ఈజ్ ఏ విక్టిమ్ ఆర్ నాట్ అది తెలీదు. ఈజ్ డూయింగ్ ఇట్ వాలంటరీ, ఒకళ్ళు వాలంటరీగా చేస్తే తప్ప ఏ క్వశ్చన్స్ అడగకుండా జస్ట్ టు పీనలైజ్, ఏది మీడియా పీనలైజ్. ఇక్కడ మీడియా ట్రయల్ ఆర్ మీడియా అక్యూజేషన్స్ అప్పుడు మీరు చెప్పే వరకు సుప్రీం కోర్ట్ రూలింగ్ లో యూ కెనాట్ డూ దట్. యూ కెనాట్ ట్రీట్ దెమ్ యాజ్ అక్యూజ్డ్ అండ్ క్రిమినల్స్ అండ్ ఆల్ దట్. అది నాకు తెలీదు. I'm kind of relatively I follow the law. I'm relatively knowledgeable and maybe smart, but I also didn't know. So ignorance of law అనేది almost పోలీసులు కూడా ఉంటుంది. ఎక్కువ శాతం పోలీస్ వాళ్ళు చేసేదే బేసికల్గా లో కేటగిరీలో, అంటే లైక్ కానిస్టేబుల్ అండ్ అబోవ్ కానిస్టేబుల్స్ 2 స్టార్ వరకు, ఈవెన్ 3 స్టార్ వరకు కూడా. ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వస్తుందంటే బికాస్ పీరియాడికల్ ట్రైనింగ్స్ లేవు. అకాడమీ ఉంది, బట్ ఇప్పుడు బిఎన్ఎస్ మీరు ఎగ్జాంపుల్ like what you're talking about, the education also has to be done to them also. Not necessarily only the common, not only the society, for them every time they have to be educated. They should be more educated actually. More educated because there is academy. Because they're enforcing the law. They need to know. They have to control, సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి వాళ్ళకి. ఫస్ట్ ఎమోషనల్ కంట్రోలింగ్ ఉండాలి, సైకలాజికల్ కంట్రోలింగ్ ఉండాలి, పవర్ కంట్రోలింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్. ఎందుకంటే పోలీస్ ఈజ్ మోర్ క్రూషియల్ రోల్ ఇన్ ద సొసైటీ బికాస్ దే ఆర్ సేయింగ్ దట్ రైట్ ఆర్ రాంగ్ టు ఫర్ ఎవ్రీబడి. సపోజ్ 1,00,000 మందికి కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళు చెప్పే మాటలు 1,00,000 మంది వింటున్నారు, ఫాలో అవుతున్నారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తే దాన్ని పాటించాలి. సో అలాంటప్పుడు వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, వీళ్ళకి ఎంత అవేర్నెస్ ఉండాలి, ఎంత సోషల్ యాక్టివ్గా ఉండాలి, ఎంత మోరల్గా యాక్టివ్ ఉండాలి, ఎంత సైకలాజికల్గా యాక్టివ్గా ఉండాలి, ఎంత పర్సనల్గా అంటే ఫిజికల్గా ఫిట్నెస్ యాక్టివ్గా ఉండాలి. అంటే వీళ్ళని బేస్ చేసుకునే నడుస్తుంది అకాడమీ. ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ 3 కొత్త యాక్ట్స్ వచ్చాయి, క్రిమినల్ యాక్ట్స్. ఈ క్రిమినల్ యాక్ట్స్ మీద మీరు ఆర్టీఏ పెట్టారనుకోండి, సపోజ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళకి అకాడమీ ద్వారా ఈ కొత్త చట్టాల మీద ఎన్నిసార్లు ఎన్ని షెడ్యూల్స్ చేశారు, ఎన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు, ఎన్ని స్పెల్స్ ఇచ్చారని పెడితే నాకు తెలిసి హార్డ్లీ తక్కువ ఉంటాయి. ఐ మీన్ 1, 2, 3, 4 ఉంటాయి అంతే. యాక్చువల్గా ఎన్ని పెట్టాలి, నెంబర్ ఆఫ్ పెట్టాలి. అంటే ఈ 6 monthsలో ఎవ్రీ మంత్లో మినిమం 15 days పెట్టాలి. ఎందుకంటే దే డోంట్ నో, దే ఆర్ ఎన్ఫోర్సింగ్ లా. The day one, the July 1st onwards, they are enforcing law. How? Without there being any basic training, not only a 2 star or 3 star, even constable also should know. Otherwise, he'll act something else. If you don't know the law. So, నాకేం గుర్తొచ్చిందంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో I asked my lecturer, my algebra teacher,
వాట్ ఈజ్ ఆల్జీబ్రా యూస్ ఫర్ అన్న షీ డజంట్ నో. నేను ఇంతవరకు నా లైఫ్లో ఆల్జీబ్రా దేనికి ఉపయోగపడుతుందని తెలిసిన ఒక్కడిని కలవలేదు. ఐ డోంట్ నో. ఐఎమ్ సూపర్ షూర్ దిస్ అన్ అప్లికేషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్. బట్ బల్క్ ఆఫ్ ద పీపుల్ హూ స్టడీ ఇట్ ఆల్సో డోంట్ నో అన్న. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫ్లో అది. True, that is true. You need to first educate why algebra. You need to be educated in Yes, algebra. exactly. అది చెప్పకుండా Logical education లేదు బండలు మనకి. ఎక్కడో క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ అవన్నీ చెప్పేస్తే అలా అదే సేమ్ టు సేమ్. సో సేమ్ థింగ్ ఇది అప్లికేషన్ ఇక్కడ కూడా. అవును, ఎడ్యుకేషన్లో ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా దాంట్లో కూడా వై వీఆర్ ఫైటింగ్ నౌ, ఈవెన్ వీఆర్ క్వశ్చనింగ్ మన కేసులో. సో వై దిస్ ఇస్ హ్యాపన్, what is your right, what is my right, what is I need, what is you have to do అనేది we are questioning. సో డెఫినేషన్స్ లేకుండా, క్వశ్చన్స్ అనేది లేకుండా, రేజ్ ఏ వాయిస్ లేకుండా దెర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు దాకా అంటే మీ కేసు వచ్చేంత వరకు సొసైటీలో ఎవరికీ తెలియదు హైబ్రిడ్ టెక్నాలజీ, హైబ్రిడ్ మోడ్ యూస్ చేసుకోవచ్చు. దెన్ డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ జస్ట్ ఎలాబరేట్ ఆన్ దట్ నాకు ఒకసారి. హైబ్రిడ్ ఇన్ ద సెన్స్ సో physical, ఫర్ ఎగ్జాంపుల్ virtual. నా కేసులో దే టోల్డ్ మీ టు కమ్ అండ్ అపియర్ ఇన్ సమ్ ప్లేస్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అట్ సమ్ సర్టన్ టైమ్ అండ్ డేట్. ఎస్, ఫిజికల్గా వెళ్ళేదేమో ఇట్స్ న్యాచురల్. ఫిజికల్ అండ్ వర్చువల్ అటాచ్ అయిన దాన్ని హైబ్రిడ్ అంటాం. ఆర్టిఫిషియల్, ఇట్స్ ఆర్టిఫిషియల్. ఓకే ఓకే. టూ పార్ట్స్ కాంబినేషన్ ఆఫ్ ఇన్ a single item or single thing, that's called an hybrid system. Yeah, it's very simple. అంటే నేను ఫిజికల్ గా ఉన్నాను. Yes, exactly. Video lo, but it's a virtual. Yeah, correct. So that is called, it's a hybrid. My physical presence is there. Yeah, But it's not a virtually. necessarily with you. Exactly. It's a virtually. So that is called a hybrid system. Some certain cases, some exemptional cases, some exceptional cases or circumstances cases, Supreme Court or some Delhi High Court also ruled that accused ni investigation virtual kuda cheyachchu. Adi depends upon heinous crimes lo kudaradu. Yeah. See, this is a social crime. Like a murder or yes, అలాంటి కుదరదు. మనం ఏమంటున్నామంటే దిస్ ఈ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఫిజికల్ అపియరెన్స్ ఏం అవసరం ఉంటుంది? సి ద ఎవిడెన్స్ ఇస్ ఎయిర్, క్లౌడ్లో ఉంది. నేను కొత్తగా తయారు చేసే ఎవిడెన్స్ లేవు. నన్ను ఇంట్రాగేషన్ చేసి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ లేదు. That can be video recorded also. Yes. ఇక్కడ హైబ్రిడ్ సిస్టంలో నేను ఏం కావాలనుకుంటున్నానో మీ ముందర కూర్చొని మాట్లాడేదంతా కూడా వర్చువల్లీ ఐఎమ్ గివింగ్ త్రూ వీడియో. Through video I'm giving. Yeah. So that is called, you can record. That same record, or you can make the statement, you can submit to the court. And you can prepare the charge sheet, immediately you can file. Why you, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకో ఫ్లా. నోటీస్ ఇవ్వడానికి వచ్చిన పోలీసులు ద సేమ్ డే, నీకు కావాల్సింది 1 day కదా ప్రెజెన్స్, అంటే XYZ అనే డేట్ ఇచ్చి ఆ రోజు వచ్చి ప్రెజెన్స్ అవ్వమంటారు. మరి నోటీస్ ఇచ్చిన డేనే మీతో కూర్చొని ఒక 1 hour or 2 hours స్పెండ్ చేసేసి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు చేయాల? సో దట్ మీన్స్ ద పోలీస్ డజంట్ నో what is the investigation. The investigation mean, what is the definition of investigation, they don't know. They know only conventional practice. What is conventional practice means, ఎప్పుడో పురాతన నుంచి వస్తుంది, మేము ఫాలో అవుతున్నాం. అప్పుడు మా సీనియర్లు చేశారు, మేము చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళు చేయాలి. అది ఎందుకు చేయాలి ఎవరికి తెలియదు. అసలు ఏ పోలీస్ మాన్యువల్లో ఉండదు వాళ్ళకు కూడా తెలియదు. ఈవెన్ సీనియర్స్, దోస్ ఆర్ సీనియర్స్, వాళ్ళు వీళ్ళకి చెప్పలేదు, వీళ్ళు ఇంకోటి చెప్పారు, వీళ్ళు ఇంకోటి చెప్పారు, వాళ్ళకి తెలియదు. ఓన్లీ వాళ్ళకి ఏం తెలుసు అంటే ఐపీసీలో మర్డర్ జరిగితే ఈ సెక్షన్స్ కట్టాలి, లేదు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే ఈ సెక్షన్స్ కట్టాలి, లేదు దొమ్మి జరిగితే ఈ సెక్షన్స్ కట్టాలి, రాబరీ జరిగితే ఈ సెక్షన్స్ కట్టాలి, ఫ్యామిలీ అఫెన్స్ వస్తే ఇంతే. అసలు దీంట్లో ఇప్పుడు మన కేసులో నా క్వశ్చన్ లైక్ యూ వెరీ వెల్ నో, ఇప్పుడు దే కేమ్ అంటే నేను యాస్ ఫర్ మోర్ టైమ్ అండ్ ఆల్సో క్యాన్ హైబ్రిడ్ బి అలౌడ్ అయిపోయింది. నేను 10 o'clock పంపిస్తే 10:30కి వచ్చారు పోలీస్. అండ్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ నాట్ దేర్. ఓకే, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత కొంచెంసేపటికి వెళ్ళిపోయారు. సో ఫార్ దే డింట్ కాంటాక్ట్ either me nor you nor to my knowledge they didn't talk to the media also. True, that is true. ఇప్పుడు మీడియాలో అంతా పరారీలో రామ్ గోపాల్ వర్మ, గోడ దూకి పారిపోయిన రామ్ గోపాల్ వర్మ, ఉడికిపోతున్న రామ్ గోపాల్ వర్మ, 4 టీములు గాలిస్తున్నాయి, అండ్ లేకపోతే ఏంటి ఎవరో ఫామ్ హౌస్లో ఒక హీరో దాచేసాడు అన్నీ చెప్పారు. అలా డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఎవరికి అసలు కోర్ట్ లేకుండా ఒక ఆథరైజ్ పర్సన్ చెప్పకుండా చేయడం, దాని మీద కేసు పెట్టలేమా? డెఫినెట్గా పెట్టచ్చు. నేను అందుకే మీడియాకి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జర్నలిస్ట్ ఎథిక్స్ కోడ్స్ అని కొన్ని ఉన్నాయి, మీడియా లాస్ అని. ఒకసారి గూగుల్లో ఈవెన్ ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది అని ఒక డైలాగ్ ఉంది సినిమాలో. గూగుల్లో గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, ఈ 2 టూల్స్ని యూస్ చేసుకొని జస్ట్ గూగుల్లో కొడితే మీడియా లాస్ అని కొడితే మనకు వచ్చేస్తాయి ఏమేమి ఉన్నాయని చెప్పి. జర్నలిస్ట్కి, మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చిన వాళ్ళకి, మీడియా హౌసెస్కి కూడా దెర్ ఈజ్ ఎ రూల్స్, there is a restrictions.
అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ మ్యాండేటరీ. సోర్స్ లేకుండా ఒక ఏదైనా న్యూస్ క్రియేట్ చేశారంటే దట్స్ క్రైమ్. సో అది ఇప్పుడు TV5లో శివ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. అది ఎందుకు నాకు రిజిస్టర్ అంటే నా ఫస్ట్ సినిమా పేరు అతని పేరు ఒకటే కాబట్టి నాకు రిజిస్టర్. ఇంకా తను అసలు నేను ఏమనుకుంటున్నా అంటే తను స్టోరీ రైటర్గా పెట్టుకోదాం అనుకున్నా. ఓకే. ఎందుకంటే నా మీద క్రియేట్ చేసిన స్టోరీస్ అబ్సల్యూట్లీ ఏమీ లేకుండా తను ఒక్కడే చేసాడు. అంటలా చాలా మంది చేశారు, తనలో ఒకటే. నాకు రిజిస్టర్ అయింది శివ పేరు మూలం. బికాస్ ఆఫ్ అతను ప్రెజెంటేషన్ ఇచ్చాడు. వాట్ ఎవర్. I find it you are constantly trying to tell someone something which is not true at all. Yes. Adi, and he is trying to ఏమంటారు దాన్ని అబద్ధాన్ని నిజంలాగా ప్రూవ్ చేయడానికి ట్రై చేసేది బిగ్గర్ క్రైమా, నేను నవ్వించడానికి ట్వీట్ పెట్టింది బిగ్గర్ క్రైమా అనేది నాకు అర్థం కాదు. లా ఆఫ్ అనేది ఇట్స్ ఫనీ ఇస్ నాట్ ఎ క్రైమ్. when you want to say ఇప్పుడు expression of believing గా ప్రూవ్ ఆడ అబద్ధాలని చెప్పి ప్రూవ్ చేసేది డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఈజ్ నాట్ టేకింగ్ ఏ కోట్ ఫ్రమ్ ద పోలీస్. ట్రూ. ఈజ్ నాట్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ మై పీపుల్. yes or whatever it is. So I am just planning to put a case on him just to test the thing of what can happen. You can, because I'll tell you one thing. See, for everything, for media also, Article 19(1)(a. The freedom of expressions, media rights is there. But there is a restrictions again, media also. Without source of information, what is mean by the journal? Chala mandi journalist ante emanuntaru naaku card undi, nenu emaina mic pettachu, emaina adagachu. No. Journal is a mean to collective of information, collective of several sources of informations, make a journal, a together of journal. That journal post in a public, that's called a journalist. ఒక జర్నల్ని తయారు చేసి పోస్ట్ చేసే వ్యక్తినే జర్నలిస్ట్ అంటారు. అంటే నీకు సోర్స్ లేకుండా నువ్వు ఏది క్రియేట్ చేయడానికి లేదు. నీ ఇల్యూషన్స్లో నువ్వు రాశానంటే దట్స్ క్రైమ్. దెన్ ఇఫ్ ఎనీబడి వాస్ offended for that. So if you are a doctor, you're supposed to know what the body is. Exactly. అది లేకుండా నేను లేపేస్తాను నా ఇష్టం వచ్చినట్టు. అది తెలియక చాలా వరకు ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ మీడియాలో ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్ కోడ్స్ తెలియక, జర్నలిస్ట్ ఎథిక్స్ కోర్స్ తెలియక, ఎడిటోరియల్స్ కోర్స్ తెలియక వాళ్ళు ఇవన్నీ రాస్తున్నారు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, జరుగుతుంది. ఇది పబ్లిక్కి తెలీదు. ఈవెన్ దెమ్సెల్ఫ్ దే డోంట్ నో. ఎవరికో కొంతమందికి మాత్రమే తెలుసు, ఈవెన్ పిహెచ్డి లేదా జర్నలిస్ట్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే చదువుకుంటారు కాబట్టి. కానీ చదువుకున్న వాళ్ళకి గుర్తుండదు until unless if anybody was enforced. ఇప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేయాలనుకుంటున్నారు, డెఫినెట్లీ మీరు ఎన్ఫోర్స్ చేశారనుకోండి, ఇలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, సోర్స్ లేని ఇన్ఫర్మేషన్స్ మీడియాలో ఉంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది పోలీస్ స్టేషన్లో కాదు కంప్లైంట్ చేయాల్సిందే, పర్సన్ మీద అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. మీడియా హౌసెస్లో ఒకవేళ మీడియా హౌస్ మీద కంప్లైంట్ పెట్టాలి అంటే దీనికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి ఉంది, శాటిలైట్, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. ఒకవేళ ప్రింట్ మీడియా అనుకోండి, దానికి పిఐబి ఒకటి ఉంది, RNIలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడ వీళ్ళకి కంప్లైంట్ చేయాలి. బికాస్ దే ఆర్ ద అథారిటీ, ద రైట్ అథారిటీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీశారు, సెన్సార్ ఒక్కసారి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు, బికాస్ యూ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ఎగ్జాక్ట్లీ, యూ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ద లా. ఫస్ట్ అండర్ ద లా ప్రొటెక్ట్ అయినప్పుడు ఏదన్నా మీకు అండర్ ద లా a registered body of the government has authorized this to be released. Exactly. So if you are going against it, you are going against the government. Yes, exactly. If you have any offense, you have to go against of the సెన్సార్ బోర్డ్. దట్ సర్టిఫికేషన్స్ మీద మీరు వెళ్ళి వాళ్ళ మీద కేసు వేసుకోవాలి. నువ్వు ఎలా అప్రూవ్ చేసావు, ఏమేమి చూసి అప్రూవ్ చేసావు, ఇదెందుకు లేదు, రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదని మీ మీదకి రాకూడదు. ఎందుకంటే మీరు అప్రూవల్ ఇస్తే ఎనీ ఇమేజ్ ఆర్ ఏ వీడియో ఆర్ ఏ బైట్ ఆర్ సంథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ అండ్ ద పబ్లిక్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ అనేది సెన్సార్షిప్ ఒరిజినల్ ఇదైతే. అప్పుడు ఏంటి, మీరు ఇందాక చెప్పినట్టు ఈ బాడీస్ ఉన్నాయి చేయటానికి. బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్, మీరు ఐడియా వచ్చిన హాఫ్ సెకండ్లో దాన్ని పెట్టేస్తే there is no governing body. That's what, there is no governing body. Channels will come in that. Entertainment channels will come in that. That is true. Video bites will come in that. Governing anything which is going into the public domain, if you want to censor or if you want to have a guideline, it's not possible. See, for that only media is more responsible than anything, because it's a fourth estate, given a responsibility and rights. Both given. At least you can go to the right source, and the right source has to maintain some guidelines. No, our right source of information కూడా will preserve చేయాలి. దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్ని ఇయర్స్ ప్రిజర్వ్ చేయాలి, అందుకే సిరీస్ వీళ్ళని సేవ్ చేసి పెడతారు రికార్డ్ జరిగినవన్నీ. రీజన్ ఎందుకంటే సమ్ టైమ్స్ ఎవరైనా కేసు వేసారనుకోండి, దే హ్యావ్ టు ప్రెజెంట్ దట్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. సో ఎగ్జాంపుల్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, సపోజ్ ఈరోజు ఎక్స్ అనే మంత్రి ఎక్కడికో వెళ్ళబోతున్నాడు,
అది నాకు సోర్స్ ఉంటుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడమో, షెడ్యూల్స్ని ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ రోస్టర్ని ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. దెన్ నాకు సోర్స్ వస్తుంది. లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో ఒక సోర్స్ వస్తుంది. అలా కాకుండా నేను ఇల్యూజన్స్లో ఊహించుకొనేసి ఈ రోజు ఒక మినిస్టర్ ఎక్కడికో వెళ్ళబోతాడు, అతను వెళ్తాడో కూడా తెలియదు. దెర్ ఈస్ నో సోర్స్. దట్స్ కాల్డ్ అఫెన్సివ్. వితౌట్ దేర్ బీయింగ్ ఏ ప్రాపర్ సోర్స్, ఇఫ్ యూ ప్రొజెక్టెడ్, దట్స్ బికమ్ ఎ క్రైమ్. అలానే సోషల్ మీడియాలో కూడా మీరు ఫర్ క్రియేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ఇల్యూజనెస్నెస్ ఆర్ అదర్వైజ్ ఇట్స్ పిక్చరైజేషన్స్ అని అనుకోండి, ఇట్స్ నాట్ అ క్రైమ్. మీ మోటివ్ ఏంటనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక క్యారికేచర్ తయారు చేశారు, నేనే ఉన్నాను సపోజ్, బాల బాడీని ఫేస్ పెద్దది పెట్టి బాడీని చిన్నది చేసి ఒక క్యారికేచర్ చేసి పంపించారు. దీన్ని చూసి ఏం అఫెండ్ అవుతారు మహా అంటే? చూడగానే ఫస్ట్ టైం వస్తుంది. ఇట్స్ ఎ జనరల్ సెన్స్. ఆల్సో సీ ద జోక్ బై డెఫినిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సమ్వన్స్ ఎక్స్పెన్స్. yes expense, correct. ఒకళ్ళు అఫెండ్ చేయకపోతే జోక్ ఎట్లా అవుతుంది? that's called reasonable. అది రీజనబుల్. ఓకే, సీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కన్సిడరింగ్ ఆల్ దిస్, ఫర్గెటింగ్ అబౌట్ ద రైట్ఫుల్నెస్, రాంగ్ఫుల్నెస్ ఆఫ్ లా, ఇది అంతా పెట్టేసి జస్ట్ యాజ్ ఏ యావరేజ్ సిటిజన్, నాట్ యాజ్ అన్ అడ్వకేట్, జస్ట్ యాజ్ ఎ నార్మల్ సిటిజన్, వాట్ యూ ఫీల్ షుడ్ బి డన్ విత్ ద సోషల్ మీడియా మీ ప్రకారం? See, social media is a very good tool. Anybody can express the reasonability, their views. ఎందుకంటే ఇప్పట్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ ద వరల్డ్ ఆల్మోస్ట్ 50 to 60% డిజార్డర్స్ ఉన్నారు, సైకలాజికల్ డిజార్డర్స్. రీజన్ ఎందుకు చెప్తాను నేను మీకు. ఒక మనిషితో ఇంకో మనిషి మాట్లాడే ఎక్స్ప్రెషన్ చేసేంత సిచ్యువేషన్స్ ఇప్పట్లో లేవు. సో వాడు ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి? పుట్టితే తల్లిదండ్రుల దగ్గర ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు, ఎందుకంటే 15 years ఎడ్యుకేషన్కి అయిపోతుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ వచ్చేసరికి కాలేజ్ డేస్లో అయిపోతుంది. తర్వాత మ్యారేజ్ లైఫ్, ఇంకా మిగతా అక్కడికే 6 years ఓవర్. వేర్ ఐ హ్యావ్ టు గో అండ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, వాట్ ఈజ్ ఐ యామ్. అది ఒకప్పుడు ఉండేది మనకు, ఈరోజు లేదు. సో సోషల్ మీడియా ఇట్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్. అది ఇట్స్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్. When it is an artificial human being, that is a real human being. Yes, exactly. మనం ఆర్టిఫిషియల్ ఉన్నాం, ఇప్పుడు అది రియల్ హ్యూమన్ బీయింగ్. నా ఎక్స్ప్రెషన్ ఒకప్పుడు నేను నా తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర, లేకపోతే నాన్న దగ్గర, అమ్మ దగ్గర, చెల్లి దగ్గర, అన్న దగ్గర, తమ్ముడి దగ్గర ఎక్స్ప్రెస్ చేసేవాడిని. ఈరోజు అది లేదు, రిస్ట్రిక్షన్స్ అయిపోయాయి. సో నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి? ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ నేను బయటకు తీయలేకపోతే వాట్ ఐల్ బికమ్? ఐఎమ్ సైకలాజికల్ డిసార్డర్. దట్స్ ఇంటర్నల్ ఫీల్. ఇప్పుడు దాకా మన ఇండియాలో సైకియాట్రిస్టులు చాలా తక్కువ ఉన్నారు. ఇన్ అదర్ వర్డ్స్, ఇప్పుడు మనం ఏంటంటే మనకున్న ఒక హ్యూమన్ ఆస్పెక్ట్లో, బికాజ్ యూ వాంట్ టు మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫసాడ్ ఫర్ సోషల్ ఆర్ వాట్ ఎవర్ యాక్సెప్టెన్స్, దాని మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. ట్రూ, దట్ ఈస్ నాట్ ద రియల్. మన రియాలిటీ ఉట్టి సోషల్ మీడియాలో ఉంటుంది. ఇప్పుడు రియాలిటీ సోషల్ మీడియా. ఒకప్పుడు ఎక్కడ ఉండేదంటే మన ఎల్డర్స్ దగ్గర ఉండేది. అంటే అక్కడ ఫ్రీగా, ఇప్పుడు మనం చిన్న దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఉంటాం, డాడీ దగ్గర ఉండలేం. అదే మదర్ దగ్గర ఫ్రీగా ఉండలేం, పిన్ని దగ్గర ఉంటాం. ఇప్పుడు నాకు దాంట్లో ఏమనిపిస్తుంది, ద పాయింట్ ఈస్ ఎవెన్చువలీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్. At the same time, if you're a social creature living in a society, you have to abide by something. Yes. ఆ అబైడ్మెంట్ బై సంథింగ్లో ఉన్న ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్టిక్యులర్, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద క్రౌడ్ వచ్చారనుకో, క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేశారు ఎగెయిన్స్ట్గా, గవర్నమెంట్కి, ఎస్టాబ్లిష్మెంట్కి ఎగెయిన్స్ట్గా చేశారు. లేకపోతే వాళ్ళకి ఆవేశం ఏదో పెరిగి రాళ్ళు వేశారు. సో మనకి డెమోక్రసీలో ప్రొటెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ protest turning violent. Yes, correct. So that is a violence is yes, exactly. Violence is offense. appudu nothing is perfect in life. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మీరు వైలెన్స్ అని చూసి చెప్పారు కదా, రెస్గెస్టై అని అంటారు. ఈ వైలెన్స్కి కారణాలు వెతకాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైలెన్స్ చేయడానికి సమ్ యాక్ట్ వచ్చింది అనుకోండి, అదే ఏదో సంథింగ్ ఒక లా తీసుకురావడమో, ఇంకో బిల్లో ఇంకోటి తీసుకొచ్చి దానివల్ల వీళ్ళు అఫెన్స్ అయ్యి చేశారనుకోండి. సపోజ్ వాస్తవం చెప్పాలంటే మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ లా ఎలా ఉందంటే, బేసెస్ ఆఫ్ యాక్ట్ని బేస్ చేసుకొని మనం క్రైమ్ కట్టాలి. అది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎలా ఉంటుందంటే, మీకు ఆన్ ద ఎయిర్ మాత్రమే క్రైమ్స్ నడుస్తున్నాయి. రెస్గెస్టా ఎందుకు తీసుకురావాలి అంటే, సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని నేను అఫెండ్ చేశాను అనుకోండి, నేను మిమ్మల్ని ఎందుకు అఫెండ్ చేస్తాను యూజువల్గా? నాకేం అవసరం ఉంది అంటే, సంథింగ్ ఈజ్ హ్యాపెన్. వాట్ ఈస్ దాట్? దట్ నేచర్ని తీయాలి ఫస్ట్. అది లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక క్యారికేచర్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, దాని బేసిక్ జెనసిస్. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారనుకుంటాను, పవన్ కళ్యాణ్ మీరు ఏదో అన్నారు అని చెప్పేసి, దానికి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆయన సంథింగ్ ఇట్స్ ఏదో అన్నారు, దాన్ని విన్నా నేను అన్నా. దట్స్ అ బేసిక్. యాక్చువల్గా మీరు దాన్ని పాయింట్అవుట్ చేయకుండా, దాన్ని ఇది చేయకుండా మీది అఫెన్స్ అనడానికి లేదు. ఎందుకంటే ఒక యాక్ట్కి రియాక్ట్ అయ్యారు మీరు. రియాక్ట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్, యాక్ట్ ఈస్ అఫెన్స్. సో తను రింగులు రాని అంటే నేను రంగులు రాయాను. వితౌట్ దెర్ ఈస్ యాక్ట్, దెర్ ఈస్ నో రియాక్ట్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, మనోభావాలు చూస్తే, సపోజ్ ఒక ఫాదర్
ఆ కొడుకుని ఎందుకు పనికిరాని షొంటవరా నువ్వు అని అన్నాడు అనుకోండి. అతను మనోభావాలు దెబ్బతిని అతను సూసైడ్ చేసుకోండి అనుకోండి. అప్పుడు మదర్ కెన్ షీ పుట్ ఏ కేస్ ఆన్ ద ఫాదర్ బికాజ్ మా కొడుకు చచ్చిపోవడానికి ఇది అన్న మాట కారణం. ఇది ఒకటి. రెండోది, ఒక పెద్ద హీరో దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి డేట్స్ అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు. మనోభావాలు దెబ్బతిని ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకోండి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హీరో మీద కేసు పెట్టచ్చా? మనోభావాలు దెబ్బతినకుండా ఎట్లా ఉంటుందండి? ఇట్ ఈస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ ఆల్ ద టైమ్ యూర్ ఓపెన్ ఫర్ మనోభావాలు. కేసు పెట్టచ్చు మీరు అన్నది, కానీ Of course, ఎందుకు అంటే యాక్ట్ జరుగుతుంది, యాక్ట్ జరిగింది అనుకోండి, ఎస్ దేర్ ఈస్ ఎ రీజనబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు అతను తిట్టాడు కాబట్టి ఒక యాక్ట్ జరిగిపోయింది, సో సూసైడ్ చేసుకున్నాడు. సో అక్కడ మెన్స్ట్రీ అండ్ యాక్టర్స్ట్రీ రెండు ఇంపార్టెంట్. మెంటల్లీ హీ టాట్, బట్ విల్ ది కోర్ట్ పనిష్ హిమ్? ఎస్. ఏంటి ఎవరిని తిట్టినందుకు? ఎందుకంటే డేట్స్ ఇవ్వనందుకు పని చేస్తుంది. డేట్స్ ఇవ్వలేదు కాదు, సేమ్ థింగ్ కదా. డేట్స్ ఇవ్వలేదు కాదు. ప్రొడ్యూసర్ చాలా కష్టాల్లో ఉన్నాడు, ఈ హీరో డేట్స్ దొరకపోతే తన సినిమా తీయకపోతే ఏదో అయిపోతుంది, అతను జెన్యున్ గా హర్ట్ అయ్యాడు. ఒకటి అఫెండివ్ టెక్స్ట్ అయి ఉంటే నేను స్పెసిఫిక్ ఇస్తున్నాను కదా. అలాంటప్పుడు కేసు ఫాదర్ ఈజ్ ఎ కన్సర్న్ పర్సన్, అది నిజంగా చదవట్లేదు, పోయాడు. డొమెస్టిక్ అఫెన్సెస్ కి ఎన్ఫోర్సబిలిటీ లేదు, ఎందుకంటే డొమెస్టిక్ లైఫ్ ఇట్ ఈస్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, అది ఒక కౌషన్ మీద ఉంటుంది. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డొనాల్డ్ ట్రంప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. డొనాల్డ్ ట్రంప్ మంగళూరు అంటున్నాడా అని ఒక కేసు, కమలా హారిస్ స్త్రీ గౌరవాన్ని కించపరిచాడు అని ఇంకొక కేసు, లేకపోతే అసలు ఇన్స్టిట్యూషన్ ట్రివిలైజ్ చేసేసాడు, యుఎస్ ప్రెసిడెంట్ని ఇలా చేసాడు అని ఏదో ఇలాంటి రకరకాలు ఉండొచ్చు. సేమ్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్ కమింగ్ టు మై కేస్. ఇప్పుడు నేను చూసినప్పుడు నాకేమనిపించింది, ఎవరైతే ఆ మీమ్ చేస్తారో, నాకు మీమ్స్ చేయడం రాదు, అది ఏమనిపించిందంటే ఆల్వేస్ ద మీడియా కాన్స్టెంట్లీ, మీడియాలో కానీ ఎక్కడ కానీ అక్కడ కానీ దత్తపుత్రుడు అంటారు. ఎందుకంటే ఎడిటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర టెక్నికల్ పాయింట్. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అనేది మోస్ట్ కామన్ థింగ్, దాన్ని రిప్రజెంట్ చేశాడు మీమ్ లో అసలు యాక్చువల్ గా, విచ్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. క్రియేట్ చేసిందే లేదా. సో ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ఇందాక నేను అడిగిన క్వశ్చన్, నా ఉద్దేశంలో సోషల్ మీడియాని రిస్ట్రిక్ట్ చేయటం అనేది, okay, yes, some people will get offended, some people will get whatever it is, but there will be more damage done if you try to restrict social media anedi na opinion. Correct. Enduku ante because one is it is not possible to control it. సినిమా అంటే థియేటర్లో రిలీజ్ అవుతుంది, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, సెన్సార్ ఒకటి వేస్తారు. అవును, కంటిన్యూస్గా మీరు న్యూస్ ఛానల్స్ మీరు లైవ్ ఇచ్చేస్తా ఉంటే ఎలా సెన్సార్ చేస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు అందుకని మీకు లైవ్లో కూడా వీళ్ళందరూ బూతులు తిట్టేస్తూ ఉంటారు. అవును, వీళ్ళని అన్ని ఆ బూతులు తిట్టేసి వచ్చేస్తాయి, ఎందుకంటే లైవ్ కాబట్టి అది కంట్రోల్ చేయలేదు. నా సొసైటీలో ఏదో పెద్దగా $1 million క్వశ్చన్స్ ఇప్పుడు మీ టాపిక్ వచ్చిన తర్వాత దీన్ని డిబేట్ చేయాలి అని చెప్పేసి అని గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తున్నాయి. నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని మీద ఇంత పెద్ద డిబేట్ వచ్చిన తర్వాత పబ్లిక్ కూడా ఇప్పుడు దాని మీద డిబేట్ చేస్తున్నారు. అసలు రిస్ట్రిక్షన్స్ ఏంటి, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి. ఇప్పుడు సోషల్ మీడియా మీద ఏ మాత్రం రిస్ట్రిక్షన్ తీసుకొచ్చినా నాకు తెలిసి 85% అందరు సైకలాజికల్ డిజార్డర్ అయిపోయి ఇంట్లో పడిపోతారు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ మెంటల్ డిజార్డర్ అయిపోయారు. ఒక 5 minutes ఫోన్ లేకపోయినా చేతిలో దే ఆర్ బికమింగ్ ఫీలింగ్ దట్ ఇట్స్ ఎ హెల్. సో అలాంటి స్టేజ్లో ఇప్పుడు సోషల్ మీడియాని ఎలా కట్టెల్ చేయగలుగుతాం? దర్ ఇస్ నో. నేను ఐ జస్ట్ మేక్ వన్ ఫైనల్ థింగ్ ఆన్ దిస్. ఇప్పుడు ఒక పాత సినిమా ఒకటి, అట్లీస్ట్ 25 years బ్యాక్ సినిమా ఒకటి వచ్చింది. దాంట్లో పరుచూరి గోపాలకృష్ణ అనుకుంటా, రైట్, పరుచూరి బ్రదర్స్, మీడియా హౌస్ డబల్ స్టేట్మెంట్ ఉందన్నమాట, డబల్ స్టేట్మెంట్ క్యారెక్టర్. అదే వాళ్ళ పని ఏంటంటే వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వెళ్ళారు. ఇది అపోజిషన్ పార్టీని ఐ మీన్ ఫర్గా ఉన్న మీడియా ఛానల్స్ వాళ్ళు ఇల్లు మునిగిపోయి చచ్చిపోతా ఉంటే వీడు గాల్లో శిఖాలు కొడుతున్నాడు అని చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది. అది కాకుండా ట్రైన్ వెళ్ళాడు అనుకోండి, ట్రైన్లో వెళ్తే చాలా సమయం అనేది చాలా విలువైనది, అందుకని హెలికాప్టర్ కొనిస్తే టైం వేస్ట్ చేస్తే జనంలో తిరుగుతున్నాడు, ఇన్కాంపిటెంట్ అనొచ్చు. కరెక్ట్. సో అప్పుడేంటి, అంతకు ముందేమో న్యూస్ లేక ఒక పర్టికులర్ టైంలో ఆల్ మైటీ అన్న ఎర్వింగ్ బ్యాలెన్స్ వచ్చింది మన నవల్, మనమే న్యూస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే అందరికీ అదే న్యూస్ అంటే మన పేపర్ ఎందుకు కొంటారు, ఎక్కడా లేని న్యూస్ ఉట్టి మన పేపర్లో ఉండాలంటే మనమే క్రియేట్ చేద్దాం. అవును,
అది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఎక్కువైపోయింది, లేని న్యూస్ని క్రియేట్ చేయడం అనేది లేటెస్ట్. అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ ద మీడియా ఇస్ ట్రూ, దట్ ఇస్ ట్రూ, బికాస్ మీడియాకి న్యూస్ లేదు కాబట్టి దే వాంట్ టు బి క్రియేట్. Yeah. మీడియా ఇస్ డూయింగ్ దట్. మీడియాకి న్యూస్ లేకపోవడం కాదు, పర్స్పెక్టివ్ ఆఫ్ ద న్యూస్ చేంజెస్. yes, యూ వాంట్ టు లుక్ అట్ ఇతను ఎలా చూస్తే సేమ్ ఉంటుంది, ద పర్స్పెక్టివ్స్ చేంజ్ అయిపోతాయి టోటల్గా. ఫైనలీ వీ వాంట్ బి కన్క్లూడ్ ద మోటివ్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. అసలు సొసైటీలో మీరు అనేది పాయింట్ రైట్. అసలు రియల్ హ్యూమన్ బీయింగ్ ఏదైనా ఉంటే సోషల్ ప్లాట్ఫామ్. మీరు ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ దే డోంట్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్, దే డోంట్ హ్యావ్ ఎక్స్ప్రెషన్స్. మదర్ అండ్ ఫాదర్ దే డోంట్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ దే డోంట్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్. టుడే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ ద సోషల్ మీడియా ఇట్ సెల్ఫ్. సో యూ కాంట్ కంట్రోల్ ద సోషల్ మీడియా, యూ జస్ట్ రెగ్యులేట్. మీరు రెగ్యులేట్ చేయగలుగుతారు కానీ నేనేమన్నా రెగ్యులేట్ ఇన్ ద సెన్స్ నాట్ బియాండ్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కంటే బియాండ్ ఉండకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి. The problem is the word reasonable. Reasonable in the sense whose view అనేది పాయింట్. Yes, exactly. Reasonability అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు క్యారికేచర్ చేసి ఒక మీన్ పెట్టడం తప్పలేదు. నన్ను బటన్ తిప్పేసి క్యారికేచర్ చేసి పెట్టాడు అనుకోండి, ఎస్ నేను అఫెండ్ అవ్వాలి ఫస్ట్. అదే కదా ప్రాబ్లము. అది మీరు అనుకుంటున్నారు, నేను అనుకోకపోవచ్చు. నాకు ఇవాళ ఒకరు పంపారు ఎన్టీ రామారావు అని ఫుల్ అట్లన్నీ పేసి ఈనాడులో కార్టూన్స్ ఒక తీసుకొని ఎన్టీ రామారావు నాట్ ఏ నార్మల్ మ్యాన్. Anyway, but I think I've got the thing, and thank you very much. Okay, welcome, sir.